పులియని పిండి, పులియని రొట్టెతో పండగ ఆచరించటం, పులి పిండితో చేసేటువంటి పండగ. ఈ పండగలో పులిసిపోయిన పిండి అనగా దుర్మార్గపు జీవితం, పాపపు జీవితంలోనే ఉన్నావా? లేదా నిష్కపటమును సత్యము కలిగి పులియని రొట్టెతో పండగ చేస్తున్నావా? ఆలోచించు. ఈ పండగ ఏంటో తెలుసా? పులియని రొట్టెతో చేసే పండగ. ఆ పండగలో వధించబడినటువంటి విందు, పస్కా బలి పశువుగా వధించబడినటువంటి వ్యక్తి క్రీస్తు యేసు ప్రభువారు. ఈ పండగ ఎప్పుడు చేయాలో తెలుసా? ఎవరు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎందుకు చేయాలి? ఇప్పుడు చెప్పండి. పస్కా పండుగ ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించినందుకు జ్ఞాపకార్థంగా చేయాలి. మనం ఎందుకు చేయాలి? చనిపోయి తన రక్తం కార్చి ఆ రక్తము ద్వారా మనకేం చేశాడు? పాప విమోచన. అంటే మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడ విడిపించారు? పాపం అనే బానిసత్వంలో నుండి మనలను దేవునిలోనికి విడిపించి తీసుకుని వచ్చారు. ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? వాళ్ళు ఎప్పుడు చేయాలి? ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి. ఎన్ని రోజులు చేయాలి? మనం సంవత్సరానికి ఎన్ని రోజులు చేయాలి? 52 వారాలు చేయాలి. అవునా కాదా? వారానికి చేయాలి మనం పండగ. వాళ్ళు పండగలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు? ఇశ్రాయేల్ గారు మనక కదా. అంటే మన పండగ రోజు ఏ రోజు? వాళ్ళ పండగ రోజు ఏ రోజు? సంవత్సరానికి ఒకసారి నీసాను నెల 14వ రోజే. వారు చేయాల్సిన పండగ నీసాను నెల 14వ రోజు ఒక రోజు. మనం చేయాల్సిన పండగ ప్రతి ఆదివారం పండగ రోజు. పండగలు ఎక్కువ మనకే ఉన్నాయి. ఎలా చేయాలి పండగ? పులియని రొట్టెతో, నిష్కపటముతో, సత్యముతో. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. చిన్న కూడికను 1-2 కుటుంబాలతో చేసుకోవాలనుకుంటున్నాము గనక దయచేసి వచ్చి మీరు వాక్యాన్ని చెప్పాలన్నప్పుడు మరి అత్యంత ప్రియులు గనక నేనెప్పుడు పిలిచిన పీకే పాల్ గారు వస్తారు గనక చలైన మొత్తానికి రాత్రి పిలిచారు మీరు కనుక ఈ రాత్రికాల సమయంలో కొంత కష్టంగా ఉన్న సహోదరులుగా ఇష్టపడి వచ్చాను. ఏదేమైనప్పటికీ కూడా లేఖనాల్లోకి మనం వెళదాం. క్రైస్తవులు చేయవలసినటువంటి వాక్యానుసారమైనటువంటి పండగ. పండగ చేసుకున్నారా? నిన్న అయిపోయిందా? ఇంకా జరుగుతుంది కదా. నెలంతా జనవరి 1 వరకు పండగ రోజులే. అవునా? చాలా సంతోషం. మీ గృహాల్లో అంతా కూడా మంచి పండగ వాతావరణంతో రోజు చికెన్ మటన్ తినే సమయం ఇది. ఏదేమైనప్పటికీ కూడా ఎంతమంది తినొచ్చారో లేదో మరి నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి తినాల్సిన వాళ్ళు ఉన్నారా? తినేసి వచ్చారా? అమ్మ వాక్యం చాలా జాగ్రత్తగా చక్కగా వినండి. దేవుని మహాకృప వలన మీకు ప్రకటించినట్లుగా క్రైస్తవుడు లేఖనానుసారంగా చేయవలసినటువంటి పండగ. ఈ యొక్క లేఖనానుసారమైనటువంటి పండగ, క్రైస్తవుడు చేయవలసిన వాక్యానుసారమైన పండుగ ఏది? నేను మీరు చేసుకుంటున్నా లేదంటే సమాజం చేసుకుంటున్న పండుగల గురించి నేను చెప్పను కానీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలతో చేయమన్న పండుగల గురించి మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మీ ముందుకు నేను తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. సందేశం అందించడంలో దేవుడు ఒక దైవజనునికి ఇచ్చిన అధికారం ఏమిటంటే గ్రంథములో ఏదైతే ఉందో ఆ సందేశాన్ని మాత్రమే బోధించే హక్కును కలిగిన వారు
సువార్థికులు, సేవకులు. గ్రంథములో లేనటువంటి దానిని చెప్పే హక్కు దేవుడు సువార్థికునికి ఇవ్వలేదు, దైవజనునికి ఇవ్వలేదు. గనక ఈ క్రమంలో మీకు సందేశాన్ని అందించేటువంటి సమయంలో లేఖనానుసారమైనటువంటి సందేశాన్ని అందించడానికి గాను మేము ఎంతగానో ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో మీరు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు పండగ అనేటువంటి పదం వినగానే మీకు గుర్తొచ్చేది ఏంటో నాకు తెలియదు. గ్రంథంలో పండగ అని పేరు వింటే మీ గ్రంథంలో ఏం గుర్తుకొస్తాయి? ఏం గుర్తుకొస్తాయమ్మా? అది కాస్త పక్కన పెడితే పండగ గురించి అంటున్నారు. పండగ, ఈస్టర్ అట, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఇంకా పండుగలంటే ఇవే మనకు గుర్తుకొస్తాయి. అవునా కాదా? వాస్తవానికి పాత నిబంధనలో ప్రధానమైన పండుగలు ఒక 3 ఉన్నాయి. మరికొన్ని ఒక 4 పండుగలు చేస్తారు. ఈ 7 పండుగలు పాత నిబంధనలో దేవుడే చేయమన్నాడు. మీకు కూడా చెప్తాను నేనండి జాగ్రత్తగా. దేవుడు చెప్పిన మాట వినటంలో క్రైస్తవులుగా ఉన్న మనం, మనకంటే పూర్వీకులు ఇశ్రాయేలీయులు, దేవుడు వారికి ఆదేశించినటువంటి పండుగల్లో ప్రధానమైన పండుగ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఈ గుడారాల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, బోడు పండుగ, మొదటి ఫలముల పండుగ. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు చేసేటువంటి పండుగలు. వీటిలో మరి ముఖ్యంగా తేటగా సూటిగా నేను మీ మధ్య మాట్లాడేటువంటిది కొన్ని విషయాల మీతో నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. పండగ చేసేటువంటి మనం, పండగ అనేటువంటి ఆ పదం వాస్తవానికి మన భాష నుండి పుట్టింది కాదు. ఎక్కడి నుంచి పుట్టింది అది? పండగలు చేసుకునే ఆచారం, సాంప్రదాయం ఇప్పుడు ఈ సీజన్ చేసుకునేటువంటి పండుగలు మన సాంప్రదాయాల నుంచి వచ్చినాయి కావు. కొన్ని విషయాలు మీకు అర్థం అవుతాయో లేదో నాకు అర్థం అవట్లేదు. చెప్తే తల ఊపట్లేదు, మూవ్ అనట్లేదు, అనట్లేదు. బొమ్మల్లా కూర్చున్నారు కనుక నవ్వుతారు ఇలా అంటే మాత్రం. వెరీ గుడ్. అయితే దేవుడు తన ప్రజలను దేవుడే పండగ చేసుకోమని ఆదేశించాడు. అయితే ఎవరు ఏ పండగలు చేసుకోవాలో ఆ పండగలే చేసుకోవాలా, అవునా కదా? మనకు ఇశ్రాయేలీయులందరికీ పండగలు ఇచ్చాడు, మనకు మాత్రం లేదు అనుకుంటున్నారా? మనకు కూడా దేవుడు పండుగ ఇచ్చాడు. మనకు చేయమన్న పండుగ మనకు తెలియకుండా ఏ పండుగ చేసి వస్తున్నాం మనకే అర్థం కాదు. వాళ్ళకి పండగలు ఇచ్చి మనకు పండగ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు కథలా ఉంటుంది అప్పుడు, అవును కదా? ఏ నీ కొడుకు మాత్రం ఆస్తి పనిచేసి ఇచ్చావు, నేను నా స్నేహితులతో సంతోషించడానికి ఒక మేకపిల్ల ఇచ్చావు ఎప్పుడన్నా అంటాం. లేకపోతే మనం కూడా అలాగే దేవుణ్ణి అడుగుతామేమో, అంతేనా? కనుక పండగ ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చాడు పండగలు. 7 పండగలు, 1 2 7 పండుగలు. భారతదేశంలో ఉన్న హైందవులకు ఎన్ని పండుగలు అంటే మాట్లాడితే పండగే కా కదా, మాట్లాడితే పండగ, డబ్బుంటే పండగే, అవును కదా? ఎవరైనా 10,000 ఇచ్చి పండగ చేసుకోరన్నారు అనుకో, హోటల్ పండగ అంటే ఏంటి అసలు?
ఫెస్టివల్ అంటామా, అవునా కాదా? ఇంగ్లీష్లో ఫెస్టివల్ అంటే లాటిన్ భాషలో నుండి వచ్చినటువంటి పదం. అది ఫీస్ట్ అనేటువంటి పదం నుంచి ఫెస్టివల్ అనేటువంటిది వచ్చింది. ఫెస్టివల్ అని ఇంగ్లీష్లో అంటే తెలుగులో పండగ అంటాం, అవునా కదా? అసలు ఫీస్ట్ అంటే ఏంటి, అర్థం ఏమిటి అని అంటే, ఫీస్ట్ తినడం. ఫీస్ట్ అంటే అర్థం ఏంటంటే, చూడండి, లవ్ ఫీస్ట్ అంటారు, అవునా కదా? ప్రేమ విందు. ఫీస్ట్ అంటే విందు. భోజనం వేరు, విందు వేరా? ఒకటా? మన ఇంట్లో చేసే భోజనంలో ఒక పప్పుసారు ఒకటే ఉంటుంది, లేకపోతే సారు, లేదంటే ఒక కూర, అంతే. విందులో అవునా కాదా? ఎన్ని రకాలు తిన్నారు మీరు? ఒక్కసారే. అక్కడ కాకినాడలో ఒకసారి మీటింగ్కి వెళ్ళారు కదా, లడ్డు ఒకటి, కూర ఒకటి, ఈ ఫ్రై ఒకటి, ఫిష్ ఒకటి, మటన్ ఒకటి, చికెన్ ఒకటి, అలా ఒక్కొక్కటి తింటే చాలు, ఇక కడుపు నిండిపోద్ది అనమాట. అన్నం ఇంత తిన్న అవసరంలా. దగ్గర ఒక 16 రకాల ఐటమ్స్ ఒకేసారి భోజనంలో కూర్చున్నప్పుడు, ఒక 15-16 రకాల ఐటమ్స్ ఒకేసారి పెట్టారనుకో, ఏదని ఏది తింటావు? ఏం బ్రదర్, ఏం తింటారు అప్పుడు? అన్ని తినాలని ఉంటుంది, కానీ కొంచెం తీసుకుంటాం. విందు భోజనం, అవునా కదా? విందు భోజనం. అసలు ఫీస్ట్ అనేటువంటి పదము నుండి వచ్చిందే ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ అంటే అర్థం ఏమిటంటే పండగ. మీకు అర్థమైందా? ఫీస్ట్ అనేటువంటి పదం నుంచి వచ్చిందే ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ అంటేనే పండగ. యాక్చువల్గా ఇశ్రాయేలీయులు వారి పండగలో ఏం చేసేటువంటి వారు, దేవుడు వారికి పండగ చేయమంటే ఆ పండగలో చాలా రకాల పండుగలు మాత్రం వారు చేసేటువంటి వారు. ప్రియులారా, మీరు గమనించండి, ఇశ్రాయేలు దృష్టిలో పండగ అంటే తినడం, త్రాగడం, తిరగడం. తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచి అంటారు. పండగ అంటే తాగడం, మందు తాగడం, అంతే కదా? పండగ అంటే సంతోషించటం, స్నేహితులతో కలిసి ఎక్కడికన్నా వెళ్ళటం, అది తెలుసు ఈరోజున్న లోకానికి. కానీ పండగ పరిశుద్ధంగా ఆచరించాల్సినటువంటి విధానాన్ని దేవుడు తన ప్రజలకు పరిచయం చేశాడు. దేవుడు ఆదేశించినటువంటి పండగలను చేసే విధానం దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఉదాహరణకు మీకు కొన్ని చెప్తాను నేను. పస్కా పండగ దేవుడు చేయమన్నాడు అనుకోండి. ఆ పస్కా మనకలాగా ఇప్పుడు ఉన్నటువంటి మన దేశంలో ఉన్న వాళ్ళలాగా పండగ వచ్చిందంటే చాలు బయటకు వెళ్ళిపోయి కొత్త బట్టలు వేసుకొని కేకులు కట్ చేసుకుంటూ, లేదంటే మధ్యాహ్నం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి తిని త్రాగి కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. పండగ అంటే ఒక పద్ధతి, ఒక విధి విధానాన్ని దేవుడు అనుసరించి చేయమని చెప్పి తన ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు ఇది బాగా గమనించాలి. ఉదాహరణకు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో పండగ చేయమన్నాడు. ఏం పండగ అంటే పస్కా పండగ చేయమని దేవుడు చెప్పాడు, ఆదేశించాడు. మీరు ఆలోచించండి. 1 పస్కా పండగ, 2 పెంతుకోస్తు పండగ, 3 గుడారాల పండుగలు, అలా 7 పండుగలు సుమారుగా దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినటువంటి ఈ పండుగలను ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలో, ఎన్ని రోజులు చేయాలో, ఎక్కడ చేయాలో కూడా దేవుడు ఆ పండగ విధి విధానాన్ని పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు. మీకు తెలుసా? నిజమేనండి. దేవుడు పాత నిబంధన గ్రంథంలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో దేవుడు పండగ చేయమన్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం.
ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఆదేశించి పండగ చేయమన్నాడు. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు కుటుంబము చాలకపోయిన వాడును వాని పొరుగు వాడును తన లెక్క చొప్పున దానిని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకునవలెను. దేవుడు ఇశ్రాయేలులతో పండగ చేయమని ఆదేశించాడు. ఈ పండగ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి అనేటువంటి ఈ ప్రశ్నలు కానీ తలెత్తితే పండగ ఖచ్చితంగా ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది, ఎప్పుడు చేయాలో మనకు అర్థమవుతుంది, ఎందుకు చేయాలో మనకు అర్థమవుతుంది. దేవుడు ఆదేశించినటువంటి ఈ పండగ ఇశ్రాయేలీయులకు చేయమన్నాడు. ఏ పండగ? పస్కా పండగ. ఈ పస్కా గురించి చెప్తాను నేను ఇప్పుడు, ఓకేనా? మీ పరిస్థితిని బట్టి చూసి ముగిస్తా, ఓకే? కళ్ళు బరివెక్కే అనుకో ముగిస్తా, ఆసక్తిగా వింటున్నారనుకో 10 నిమిషాల ముందు ఎక్కువ చెప్తా. పస్కా పండుగ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు పస్కా పండుగను చేయమని చెప్పాడు. ఈ పస్కా పండుగ ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, ఎందుకు చేయాలో దేవుడు చెప్తాడు. ఈ పండుగను ఎలా చేయాలంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, ఈ పండుగ ఎవరు చేయాలా? నీకా నాకా, భారతదేశంలో ఉన్న వారికా, ఆ రోజు ఉన్నటువంటి అన్యులకా? పస్కా పండుగ ఎవరు చేయాలా? నువ్వు చేయవచ్చా? ఎవరు చెప్పాడు ఈ పండుగ చేయమని? దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలుకి చెప్పాడు. ఎవరు చేయాల్సిన పండుగ ఎవరు చేస్తున్నా కూడా మనకు తెలియట్లేదు. మీకు చెప్తాను ఇప్పుడు. ప్రసంగం మధ్యలో ఈ మైక్ ఉంటే అంత మంచిది కాదేమో అని నేను అనుకుంటున్నా. పర్లేదు అంటే బయట వింటే వెళ్ళేటప్పుడు రాలేస్తాను నన్ను. అయితే చెప్తాను, జాగ్రత్త వినండి, ఓకే? జాగ్రత్త వినండి అమ్మా, ఓకేనా? ఎందుకంటే నిజం చెప్తే ఊర్లో ఉన్న కుక్కలు కూడా తరుముతాయి, అంతే కదా? గనక జాగ్రత్తగా వాక్యం వినాలి. ఈ పండుగను దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు. ఎందుకు చేయాలట ఈ పండుగ? పస్కా పండుగ ఎందుకు చేయాలా? ఎవరన్నా ప్లీజ్ చెప్తారా కొంచెం? ఎందుకు చేయాలమ్మా పస్కా పండుగ? చెప్తాను, నేనే చెప్తాను. అయితే వీళ్ళు ఎక్కడున్నారట? వీళ్ళు మొదటి వచనం చూడండి, 12. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా. ఎక్కడున్నప్పుడు పిలిచాడు దేవుడు? ఐగుప్తులో. ఎందుకున్నారు? చుట్టం వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు బ్రదర్? నేను తంట ఎందుకు వచ్చాను? మీకు వాక్యం చెప్పడానికి వచ్చాను. మళ్ళీ రేపు తెల్లవారు వెళ్ళిపోతాను నేను, అవునా? ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఎందుకున్నారు? ఎందుకున్నారంటే బానిసత్వంలో ఉన్నారు. ఎందుకు బానిసత్వంలో ఉన్నారు? వారు పాపం చేశారు గనక, దేవుడి మాట వినలేదు గనక, దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను పెడచెవిన పెట్టారు గనక వారు బానిసలుగా వెళ్ళిపోయారు. ఈరోజు సత్యవాక్యం ఎవరైతే వినకుండా, సత్యవాక్యానికి చోటు ఎవరైతే ఇవ్వరో, దేవుని వాక్యానికి చెవులను వినకుండా స్థానం ఇవ్వరో, వారంతా కూడా సాతానుకు బానిసైపోతారు. దేవుడు విడిచిపెడితే బానిసైపోవడమే, దేనికో దానికి బానిసైపోతారు. అవునా కాదా? అవునా? బానిస ఎందుకురా మందుకు బానిస అయిపోయి అంటారు. ఒకడు మందుకు బానిస అయిపోయాడు, ఇంకొకడు ఎందుకురా తిరుగుతా ఉన్నాడు, తిరుగుడుకి బానిస అయ్యాడు, ఇంకొకడు తిండికి బానిస అయ్యాడు, ఇంకొకడు అదిగో ఆ వ్యసనానికి బానిస అయ్యాడు, అంతే కదా? ఇంకా రకరకాల పాపాలు మీకు తెలుసు, నాకంటే బాగా మీకే తెలుసు.
ప్రతి దానికి, ప్రతి పాపానికి బానిస అయిపోయాడు. దేవుని మాట గాని వినకపోతే దేనికి బానిస అవుతామో తెలుసా? బాగున్నట్టుగా ఉంటాం కానీ మనం బాగుండం. బయట మాత్రం వందనాలు బ్రదర్ అంటాం, కానీ లోపల మాత్రం వందనాలు, అసలు వందనములు అంటే ఏంటి తెలుసా మీకు? వందనాలు ఎలా చెప్పాలో తెలుసా? ఇక్కడ వచ్చి వస్తాను మళ్ళీ ఇక్కడ, ఓకేనా? రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16 వందనాలు ఎలా చెప్పాలో ఇక్కడ గ్రంథం చెప్పింది. 16వ అధ్యాయం 16వ వచనం, 15, 16. ముద్దు పెట్టుకొని 16 పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడు. ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. మీకు వందనములు చెప్పుచున్నవి. ఇక్కడ వందనములు 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 అని మనం చెప్తున్నాం కదా. వందనములు అని మనం చెప్పే ఈ పలకరింపులో, ఈ శుభవచనంలో ఆజ్ఞ ఉంది. ఏముంది? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ కాదు, అది ఆజ్ఞ కాదు. వందనాలు అని చెప్పుకోవటం ఆజ్ఞ. ఇది ఆజ్ఞనా కాదా? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. ఈ పక్కన పవిత్రమైన ముద్దు అంటే మనకు తెలియదు కనుక మనం చేయకూడదు. ఇది వందనములు చేసే ముందు పవిత్రత ఉండాలి అని చెప్తుంది గ్రంథం. నీకు అర్థమైంది అనుకుంటా. పవిత్రత, పరిశుద్ధత అంటే ఏంటి అర్థం? పరిశుద్ధత అంటే అర్థం ఏమిటంటే పాపము చేయకుండా ఉండటం. ఈరోజు వందనములు చెప్పే ముందు పరిశుద్ధ, గుడ్ మార్నింగ్ చెప్పడానికి ముందు పరిశుద్ధత అవసరమా? నమస్తే బ్రదర్, అక్క నమస్తే, అన్న నమస్తే చెప్పడానికి పరిశుద్ధత, పవిత్రత అవసరంలా. కానీ దేవుడు గ్రంథంలో ఏదైనా ఆదేశించాడు అని అంటే ఇది ఏంటి? ఒకరినొకడు వందనములు చెప్పుకొనడి, ఒకరినొకడు వందనములు చెప్పుకొనడి. చెయ్యండి ఆజ్ఞనా? ఈ ఆజ్ఞను విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మన అన్న నమస్తే అన్న, ఎవరు చెప్పారు నీకు నమస్తే అని? నమస్తే అంటే మళ్ళీ ఏదో పనికి మళ్ళీ అంతా తీసుకొచ్చి పెట్టద్దు. ఇక్కడ నమస్తే అన్న వందనాలు అన్న ఒకటే, వద్దు. గ్రంథంలో వందనములు చెప్పమన్నాడు చాలు, నానార్థాలకు వెళ్ళొద్దు. ఒకవేళ ఒకటే అని అనుకో, నమస్తే చెప్పే ముందు ఏముండాలా? ఒక క్రైస్తవుడు క్రైస్తవుడికి చెప్పే భాష ఇది, అవును కాదా? అలాంటప్పుడు ఎవరు చెప్తున్నారు చూడండి ఒకసారి. 15 ఫిలోలోగకు యులియాకును నేరియాకును అతని సహోదరి ఒలుంపాకును వారితో కూడా పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడి. వందనములు ఎవరు చెప్పారట? పరిశుద్ధులకు వందనములు చెప్పుడి. అన్యుడికి నేను ఒకసారి చూశాను, ఒక దాంట్లో నేను పనిచేస్తున్నప్పుడు అక్కడ ఇన్స్పెక్షన్కి వస్తారు పెద్దవాళ్ళు లేచి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సిఐ గారు లేరు అనుకోండి, లోపల సిఐ గారు, అక్కడ ఉన్న కానిస్టేబుల్ వందనాలు సార్ అంటాడా? ఏమంటాడు? డిపార్ట్మెంట్ కి ఒక విధానంలో రెస్పెక్ట్ ఇవ్వాలి, శుభవచనం అలా తెలియజేయాలి. మిలిటరీ వాడి దగ్గరికి వెళ్తే సెల్యూట్ ఒకలా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే సెల్యూట్ ఒకలా ఉంటుంది, ఆర్మీకి వెళ్తే సెల్యూట్ ఇంకొకలా ఉంటుంది, ఒకేలా ఉండదు, అవునా కాదా? నమస్కారం అనేటువంటిది సంస్కారంతో ఎవరైనా చేస్తారు. ఎవరు చేస్తారు? బడిలో పంతులు, హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా అక్కడ నమస్తే నమస్తే అన్న అంటే నమస్తే. ఇక్కడ పరిశుద్ధులకు ఏం చేయమని చెప్పాడు? ఇక్కడ స్కూల్ టీచర్ దగ్గర వందనాలు సార్ అంటావా? అక్కడ ఏమంటారు కదా? తెలుగులో నమస్తే సార్ అంటాం, మధ్యాహ్నం నమస్తే, రాత్రి నమస్తే, ఉదయం నమస్తే, ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ కదా. గుడ్ మార్నింగ్ సార్ అనడానికి ముందు పరిశుద్ధత అవసరమా? మీరు చెప్పండి. ఏ క్యారెక్టర్ ఉన్నవాడే గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎవరైనా చెప్పారా? స్కూల్లో టీచర్ చెప్పారా? గ్రంథం ఏం చెప్పిందో చూడండి. పరిశుద్ధులకు వందనములు చెప్పుడి. ఇప్పుడు వందనాలు ఎవరికి చెప్పాలా? పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధత అంటే అర్థం ఏమిటి? బైబిల్ గ్రంథం చిన్నది కాదండి.
దేవుడు నేను పరిశుద్ధుడను గనక మీరును దేవుని స్థాయిని గుర్తు చేసుకోవాలి. ఒకసారి వందనాలు చెప్పే ముందు అలవాటుగా ఆచారంగా వందనాలు చెప్పడం కాదు. ఈ వందనం గురించి చెప్పాలంటే మన సబ్జెక్ట్ ఇంకా చాలా వేరేది అయిపోద్ది. నిజం చెప్తున్నా, ఈరోజు ఒకరినొకరు పలకరించుకునేటువంటి ఒక చులకన భావన అయిపోయింది ఈ వందనం అనే పదం. పనికి మారిన పదంలో చాలా మంది చూస్తాం. కానీ వందనములు చెప్పే ముందు వందనాలు ఎవరికి పడితే వాళ్ళకి చేయం. మనం ముస్లిం వాడి దగ్గరికి వెళ్తే వందనాలు అన్నా అంటావా? అనం. మినిస్టర్ దగ్గరికి వెళ్తే, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వందనాలు సార్ అంటారా? ఈడెవడు కింద నుంచి పైన చూస్తాడు ఇలాగా వందనాలు. ఈడెవడు తీసిన పక్కన అంటాడు. వందనాలు ఎవరు చెప్పని చెప్పింది గ్రంథం? పరిశుద్ధులు ఎవరు? అందరు కాదు. ఇది మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు సంబంధం లేదు. చెప్పవలసినటువంటి మా బాధ్యత మాత్రం నాకుంది, నేను చెప్తా. వందనాలు చెప్పే ముందు నాకు పరిశుద్ధత ఉండాలా, వందనాలు స్వీకరించిన నీకు పరిశుద్ధత ఉండాలా. ఎందుకంటే దేవుడు ఆదేశించాడు. దేవుడు ఎవరట? పరిశుద్ధుడు. అవునా కదా? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధత ఉంటే వందనాలు చెప్పాలా. వందనాలు చెప్పేవాడు పరిశుద్ధత కలిగి ఉండాలా. అవునా? పవిత్రత కలిగి వందనములు చెప్పుకోవాలి ఒకరినొకరు. ప్రేమ కలిగి చెప్పుకోవాలి ఒకరినొకరు వందనములు. చూద్దాం, చాలా మంచి సంగతులు ఇది. వారితో ఉన్న పరిశుద్ధులందరికీ నీ వందనములు చెప్పుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సంఘంలో ఉన్నవాడు వందనాలు చెప్పుకోవాలి, నమస్తే కాదు. నమస్తే అనేటువంటిది లోక సంప్రదాయం. నమస్తే అన్న వందనాలన్నా ఒకటని మీరు విని ఉంటారేమో. అవునా కాదా? ఏది ప్రభు సంఘాల్లో ఎవడన్నా నమస్తే చెప్పింది మీరు విన్నారా? చెప్పరు. కానీ మనం అన్ని కలిపి కొడతాం కిచిడిలాగా. ఎందుకు? అది లోక సాంప్రదాయం బైబిల్లోకి తీసుకురావద్దు. ఓకేనా? ఒకవేళ మీరు తప్పు చెప్పారు బ్రదర్ అంటే నాకు చెప్పండి. ఇక్కడ దీని గురించి పెద్ద పాఠమే ఉంది మీకు చెప్పాలంటే. ఇంకా నిజం బ్రదర్, ఎందుకంటే మనం చేసేటువంటి పని ఎంతవరకు నిక్కచ్చైనదో, ఎంతవరకు కరెక్టా కాదా అనేది మనం ఆలోచించకుండా మనకు నచ్చినట్లుగా మనం చేసేయకూడదు. అవునా కాదా? చేయొచ్చా? ఒకరినొకరు వందనములు చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5:13. పేతురు రాసిన మొదటి పత్రిక 5:13. చదవండి. అక్కడ ఏమనుంది? ఇక్కడ 5:13. వందనాలు చెప్పే ప్రతి వారికి మాత్రం హెచ్చరిక. ఏంటనంటే లేదా పేతురు రాసిన మొదటి పత్రికలో నేను చదవాలా? సరే అయితే థ్యాంక్ యూ సో మచ్. బబులోనులో మీ వలె నేర్పబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. తర్వాత ప్రేమ గల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయుడి. ఏం ముద్దుతోనట? ఇందాక ఇక్కడ ఏం చదివాం? పరిశుద్ధులకు వందనాలు చేయమని. ఇక్కడ ఏంటట? ప్రేమ గల ముద్దు. వందనాలు చెప్పేవాడికి ప్రేమ ఉండాలి. అవునా కాదా? దేశంతో వందనాలు చెప్తే పరిస్థితి ఏంటి? నిజంగా చెప్తున్నా, నిజంగానండి. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా ఈ రోజు వరకు చాలా మందిలో ఉంటాయి. వందనాలు బ్రదర్ అని చెప్తాడు, మనసులో ఒక రకంగా ఫీల్ అయ్యి వీడు నాకు వందనాలు చెప్పాడు, ఓకే సార్ ఓకే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తల తిప్పేసి వెళ్ళిపోతారు చాలా మంది. ఏమండి, కొంతమంది వందనాలు అంటే వందనాల స్టైల్ ఇది కాదు. అవునా కాదా? వందనాలు బండి మీద వెళ్తా హాయ్ అంటాడు. నాకు కొంతమంది నాకంటే చిన్న అన్నా హాయ్, ఎవరైనా నేర్పించాడు ఆ సంస్కృతి నీకు అనిపిస్తుంది. నాకు చాలా బాధ కలుగుతుంది. హాయ్ అన్న అట. హాయ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? క్రైస్తవుడు కలిసినప్పుడు హాయ్ హలో అదా. ఇక్కడ హాయ్ అని లేదు. ఇక్కడ మనలో చాలా మంది చేస్తుంటాం కదా.
బ్రదర్ బాగున్నారా? పర్వాలేదు, బాగున్నారా అంటే. వందనం అనేటువంటిది ఒక సంస్కారవంతమైనటువంటి క్రియతో కూడుకున్నది. ఇక్కడ ప్రేమ అన్నాడు, ప్రేమ గల ముద్దు, అవునా కాదు? ప్రేమ గల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయాలి. అక్కడ పరిశుద్ధత ఉండాలి, ఇక్కడ ప్రేమ ఉండాలి. ఈ రెండు కలిగి వందనములు చెప్పాలి. నేనంట ప్రేమ ఉన్నోడు ఏం చేస్తాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మన సబ్జెక్ట్ నుంచి ఇటు వచ్చాం. 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఇక్కడ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరమున్నా, మర్మమంతా తెలిసిన జ్ఞానం ఎరిగి ఉన్నా, కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వందనాలు చెప్పేవారు కలిగి ఉండవలసిన లక్షణాలు. నంబర్ 1, 4 ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏది సహిస్తున్నావా? ఒకరి ఎడల ఒకరు సహించగలిగే వారై ఉండాలి. స్థితి పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, మనల్ని సహిస్తున్నాడా? సహించట్లేదా? ఎన్నిసార్లు సహిస్తున్నాడు దేవుడు, అవునా కదా? యేసుక్రీస్తును పంపి, అవునా కదా, తన శిలువ మరణము ద్వారా మనల్ని విమోచించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మన కోసం పరలోకానికి తీసుకెళ్లే ఏర్పాటు దేవుడు చేశాడు. సహించాడు గనక ప్రేమ అంటేనే దేవుడు, అవునా కదా? ప్రేమ కలిగి ఉండాల. 13:4 ప్రేమ కలిగి ఉండాల. ప్రేమ దీర్ఘకాలము. ఎంతకాలం సహించాలట? ఈరోజు నేను గనక సహించాను, రేపటి నుంచి సహించేది లేదంట కదా. ఒక వారం సహించేది కాదు ప్రేమ కలిగిన వాడు, సంవత్సరం కాదు, దీర్ఘకాలం అంటే జీవితకాలం అంతా సహించే ఏముండాలా? సహనం ఉండాలా. సహనం, ఇలాంటి సహనం కలిగి వందనములు బ్రదర్ అని చెప్పాలా. తర్వాత దయ చూపించను. దయ ఉందా వందనాలు చెప్పేవాడికి? మీరు ఆలోచించండి. మత్సర పడకూడదు. లోపల ఇంత మత్సరం ఉంచుకొని బయట వందనాలు అని చెప్పకూడదు. డంబంగా ప్రవర్తించకూడదు, ఉప్పొంగకూడదు. మర్యాద ఇవ్వాలా, అమర్యాదగా నడవదు ప్రేమ. సొంత ప్రయోజనాన్ని విచారించుకోకూడదు, ఇద్దరు ప్రయోజనాన్ని కూడా చూసుకోవాలా. ఒక్కడి ప్రయోజనాన్ని చూసుకొని స్వార్థంగా ఉండకూడదు, స్వప్రయోజనం కోరకూడదు, త్వరగా కోపడకూడదు. మాట్లాడితే కోపం వచ్చేస్తుంది కొంతమందికి. చిన్నది చేసిన ఫ్యూజులు ఎగిరిపోయేంత కోపం, నరాలు చీట్లే కోపం, అంత కోపం ఉండకూడదు, అవును కదా? అంటే కోపం ఉన్నవాడు వందనాలు చెప్పే అర్హత లేదు, మత్సర పడేవాడికి వందనాలు చెప్పే అర్హత లేదు, డంబంగా ప్రవర్తించేవాడికి అర్హత లేదు, దయలేని వాడికి అర్హత లేదు, సహించడం అనేటువంటిది లేని వాడికి వందనాలు చెప్పే అర్హత లేదు. ఇలా ఇవన్నీ మీరు చూసుకోండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడను. అన్నిటిని తాడుకోవాలి, అన్నిటిని నమ్మాలి, నిరీక్షించాలి, ఓర్చుకోవాలి. ప్రేమ శాశ్వత కాలముడు అన్నాడు. ప్రేమ గల ముద్దుతో ఒకరినొకడు వందనములు చెప్పాలి, పరిశుద్ధత కలిగి వందనములు చెప్పాలి. ప్రేమ పరిశుద్ధత ఈ రెండు కలిగి ఉంటే వందనాలు చెప్పే అర్హత నీకుంది, అవతల వందనాలు చెప్పించుకున్న అర్హత కూడా అవతల వాడుకుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా, అవునా కదా? నిజమండి. ఇది ప్రభు సంఘంలో పెట్టినటువంటి పద్ధతి. కానీ ఈ పద్ధతి చాలా మందికి తెలియదు. బయట కనిపించాడు, ఇది ఎవడరా బాబు, దుర్మార్గుడు అంటాం, వెళ్ళి అన్న వందనాలు అన్నా అని దగ్గరికి వెళ్ళి నటిస్తాం. డంబంగా ప్రవర్తించకూడదు, మత్సర పడకూడదని ఉంది కదా గ్రంథంలో. వందనాలు చెప్పే విధానం ఇది. కనుక దేవుడు మన పట్ల సహనాన్ని కలిగి ఉన్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు. కనుక సత్యం నేర్చుకోవాలా లేదా? ఇప్పుడు మనల్ని ఎంత సహిస్తున్నాడు దేవుడు, నేర్చుకోవాలా? నేర్చుకోవాలి. కనుక ఈ క్రమంలో దయచేసి మీరు గమనించండి, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు పండగ చేయమని ఆదేశించాడు. ఏ పండగ? ఈ పండగ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ఈ పండగను ఎలా చేయాలో ఈ విధానాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు.
12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం. ఈరోజు నేను ఇదే చెప్పి ముగిస్తానే పస్కా గురించి. రైట్. ఎవరు చేయాలంటే ఇశ్రాయేలు చేయాలి. ఎందుకు చేయాలా? ఆ మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారికి ఇలా సెలవిచ్చెను. ఐగుప్తులో ఉన్నప్పుడు, ఎందుకు ఐగుప్తులో ఉన్నారు? వారు చేసిన పాపమును బట్టి వారు బానిసలయ్యారు. దేవుని మాటను పక్కన పెట్టడం మూలాన వారు శ్రమ పడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డారు ఇక్కడ? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు శ్రమ. బానిసత్వంలో ఎంతకాలం ఉన్నారు? ఐగుప్తు బానిసత్వంలో దేవుని ప్రజలు 430 అండి. అవునా? అంతేనా కదా? డౌట్ వచ్చిందా పాల్? వచ్చిందా లేదా? వీళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. కనుక ఈ బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని దేవుడు విడిపించాడు. మీకు అర్థమవుతుందా బ్రదర్? అది చరిత్ర బ్రదర్. మీరు గ్రంథంలో వెతికినా ఉంటది. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండగా అప్పుడు వారి మొర దేవుడు విన్నాడు. అప్పుడు మోషేని పంపించాడు. మోషే, మరి నా కొరకు నువ్వు వెళ్ళి నీ ప్రజలు వారి గోడు విన్నాను, వారి మొర విన్నాను, ఆ మొర నుండి వారిని విన్నాను గనక వారికి వెళ్ళి నువ్వు విడిపించాలి. కనుక గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నేను చెప్పినదేమోగా 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా దేవుని చేత స్థిరపడిచిన నిబంధనను కొట్టివేయదు. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం రాలా. ఐగుప్తు నుంచి ఎప్పుడైతే విడిపించబడ్డారో, విడిపించబడిన తర్వాత అప్పుడు దేవుడు వీళ్లకు ధర్మశాస్త్రం ఎక్కడిచ్చాడు బ్రదర్? అదంటే మీరు ఏం చెప్పట్లేదు? సీనాయి పర్వతమందు వీళ్లకు దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఏం మాట్లాడట్లేదంటే తమ్ముడు? కనుక మీకు తెలీదా? కనుక ధర్మశాస్త్రాన్ని దేవుడు వీళ్లకు ఇవ్వక ముందు వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వాడిని విడిపించాడు. విడిపించిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే చూడండి. ఇప్పుడు మీరు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతయు 3:12 ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున గొర్రెలను తీసుకొచ్చి అలా చేయాలి. మీరు ఎలా చేయాలి? దాన్ని బలి అర్పించి దాన్ని కాల్చి మీరు తినాలి. 5వ వచనం 12:5 ఆ గొర్రె పిల్ల భుజించుటకు ప్రతి వానికి భోజనమును పరిమితిని బట్టి వారు లెక్కించాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తా. ఎలాంటి గొర్రె తీసుకొచ్చి నన్ను బలి అర్పించాలి అని అంటే మగ గొర్రెని తీసుకొచ్చి. ఎన్ని సంవత్సరాల ఎంత ఆయుష్ ఉండాలా? 1 సంవత్సరం గొర్రె. సంవత్సరం గొర్రె ఎంత ఉంటుంది పాలు? చాలా చిన్నదేం కాదు, పెద్దదైపోద్దామనా కదా? అంతే కదా సార్. మగ గొర్రెను తీసుకొని వచ్చి దాన్ని బలి అర్పించి దాని మాంసమును కాల్చి మీరు తినాలి. అలా చేయాలి పస్కా పండుగ. ఎందుకు చేయాలో తెలుసా? బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలని ఇశ్రాయేలు దేవుడు బయటకు విడిపించాడు గనక వారిని విమోచించి దేవుడిచ్చిన వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, కనాను దేశం మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక నేను మీకు విడిపించినందుకు గుర్తుగా, జ్ఞాపకార్థంగా ఈ పండుగలు చేయాలి. ఏ పండుగ? పస్కా పండుగ. అందుకు చేయాలి. ఎప్పుడు చేయాలా?
చెప్పండి చూడండి, ఏ నెల చేయాలా? పైన చెప్పాడుగా ఇక్కడ 3వ వచనంలో, 2వ వచనం, నెలలో ఈ నెల మొదటి నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. అవునా కదా? మీరు ఇశ్రాయేలు సర్వ సమాజం ఈ దశమి నాడు, ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున, దశమి 14వ రోజు, దశమి నాడు అంటే 14వ రోజు, మొదటి నెల అబీబు నెల అంటారు. యూదులు చేసేటువంటి యూదుల నెలలు మనకైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి అని ఉంటాం కదా మనం, ఇంగ్లీష్ నెలలు. అప్పుడు ఇశ్రాయేలు పాటించిన నెలలు అబీబు, నీసాను అనేటువంటి నెలలు ఉన్నాయి కదా. ఈ నెలలో, అబీబు నెలలో వారు 14వ దినమందు ఒక రోజు చేయాలి. ఎప్పుడు చేయాలా? మొదటి నెల 14వ దినం. ఆ మొదటి నెల పేరు ఏంటంటే నీసాను అంటాం. ఓకేనా? ఎన్నో రోజు చేయాలా? 14వ రోజు చేయాలా? ఎన్ని రోజులు మొత్తం? ఒక రోజే. మనం ఎన్ని రోజులు చేస్తున్నాం పండుగ? ఈ పస్కా పండుగ ఒక రోజే చేయాలా? సంవత్సరానికి ఒకసారి చేయాలా? మీకు అర్థమవుతుందా? అయితే చేసే విధానం ఏంటంటే, ఎలా చేయాలంటే, మచ్చలేని గొర్రె, పరిశుద్ధమైన గొర్రె, పవిత్రమైన గొర్రెను తీసుకొని వచ్చి ఆ గొర్రెను వధించి చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇదంతా మీరు చదివితే ఉంటది. నేను ఏదో కథ చెప్పట్లేదు మీకు, ఇవంతా మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. 11వ వచనం చదవండి. మీరు దానిని తినవలసిన విధమైన మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి అన్నాడు. అంటే పస్కా బలి, పస్కా పండగ. ఆ పండగను మీరు ఇలా చేయాలి. ఎలాంటి గొర్రెను తీసుకురావాలి? మగ గొర్రె. ఎన్నేళ్ళు ఉండాలి? 1 సంవత్సరం. ఆ గొర్రె ఎలాంటిదై ఉండాలి? మచ్చ లేనిది, కళంకము లేనిది, అంటే రోగగ్రస్తమైన గొర్రెని ఇవ్వకూడదు. ప్రశస్తమైనది, శ్రేష్టమైన గొర్రెని ఇచ్చి పండగ చేయాలి. దాన్ని బలి అర్పించి, రక్తం ప్రోక్షించి బలిపీఠం మీద కొంత యాజకులకిచ్చి, కొంత మీరు తినాలన్నమాట. ఇది పండగ విధానం, పస్కా పండగ చేసే విధానం ఇది. ఇక్కడ కాదు, లేవియ కాండం 23వ అధ్యాయం 5 నుంచి అక్కడ చూసినా కూడా మీకు అర్థం అవుద్ది. మీరు తినవసరం లేదు, చెప్తున్నాను. అయితే ఈ పండగ వారు అలా చేయాలి. మన కొరకు మాత్రం, మన క్రైస్తవులకు మాత్రం ఆదేశించిన పండగ. పండగ పేరైతే ఇదే, కానీ విధానం మారింది. ఈ పండగ మనకు చేయమని దేవుడు చెప్పాడు. నిజంగా చెప్తున్నా, అన్ని పండుగలు చేయడానికి వీల్లేదు ఇప్పుడు. మీకు అర్థమవుతుందా? అవునా? ఏమండి, ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకు చేయాలట వాళ్ళు? ఎందుకు చేయాలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విమోచించినందుకు, విడిపించినందుకు జ్ఞాపకార్థంగా చేయాలి పండగ. సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్ గా ఈ పండగ వాక్యాధార ప్రకారంగా మనకు కూడా క్రొత్త నిబంధనలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి పండగ. క్రొత్త నిబంధన ప్రకారంగా మనము చేయవలసిన పండగ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక, క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మన పస్కా పశువు అట. చూడండి, ఆ పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగను ఆచరించాలి. ఆ రోజు అర్పించినటువంటి పస్కా పండుగ అర్పించినటువంటి జంతువు ఏది?
ఇశ్రాయేలీయులు. ఎన్ని సంవత్సరాల గొర్రె? ఎలాంటి గొర్రె? పరిశుద్ధమైనది. అవును కదా? నిర్దోషమైన గొర్రెను అందించాలి ఆ రోజు. 12:46లో ఎలాంటి గొర్రెనివ్వాలో? నిర్దోషమైన గొర్రె. క్షమించండి, 4:15 హెబ్రీ 4:15 అక్కడ ఏమన్నాడంటే వాళ్ళు అర్పించే గొర్రె ఎలాంటి పవిత్రమైన గొర్రెను అర్పించాలో ఇక్కడ చెప్పబడింది. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. మరి హెబ్రీ 4:15 దేవికి అర్థం అవ్వట్లేదు అనుకుంటా. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనుషుల వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. యేసుక్రీస్తు కూడా పాపము లేనివాడిగా ఉన్నాడు. అప్పుడు పాపము లేని గొర్రె, నిర్దోషమైన గొర్రెను దేవుడు దానికోసం బలి ఇవ్వాలి. పస్కా బలి అందుకనే ఇవ్వాలి. ఇది మీరు ఎక్కడ దొరుకుతుంది? పాత నిబంధన అంటే నిర్గమకాండ 12వ అధ్యాయం మీరు మొత్తం చదివితే మీకు దొరుకుతుంది. అక్కడే ఆన్సర్. నిర్దోషమైన గొర్రెని ఇవ్వాలి, మచ్చలేని గొర్రెని ఇవ్వాలి, మగ గొర్రెని ఇవ్వాలి, ఆడగొర్రెని ఇవ్వకూడదు. అక్కడ 12లో 3 నుంచి చూశారు కదా, మగ గొర్రెని ఇవ్వాలి. ఇక్కడ కొత్త నిబంధనకు సూచనగా ఈ పస్కా పండుగను కూడా దేవుడు ఎలా చేయమంటున్నాడు అని అంటే చాలా అద్భుతమైనటువంటి మాట కదా. పులిపిండితో చేయొద్దు అన్నాడు. పులిపిండి అంటే ఏంటి? పులి అని రొట్టె. పులిపిండితో. ఏ పులిపిండి? మీరు ఇందాక చూసిన రిఫరెన్స్ కానీ మీరు చదివితే చాలా చక్కగా అర్థం అవుతుంది. మరొకసారి మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. నిర్దోషమైన బలిని ఇవ్వాలి. ఆ గొర్రె బలివ్వటం మూలాన రక్తం ఒలకాలి. అవునా కాదా? రక్తం ఒలకాలి. రక్తం బలిపీఠము ద్వారా రక్తం ప్రోక్షింపబడాలి. ఆ రక్తం ఏం చేసింది? వారిని, ఇశ్రాయేలును ఏం చేసింది? భౌతిక మరణం నుండి కాపాడింది. అవునా కదా? భౌతికమైనటువంటి మరణం నుంచి కాపాడింది. ఎలాగా అంటే ఈ పండుగ చేసేటప్పుడు దేవుడు ఆదేశిస్తాడు ఒకటి. ఎందుకు నవ్వుతున్నాం? వాక్యం అంత బాగాలేదా? సరే. దేవుని బిడ్డలు వారు ఐగుప్తు నుంచి విడిపింపబడిన తర్వాత ఐగుప్తులో వారిని విడిపించే ఈ క్రమంలో ఫరో ఎంత చెప్పినా వినేవాడు కాదు కదా. 10 తెగుళ్ళు. అవునా కదా? ఆ తెగుళ్ళ మధ్య బుద్ధి తెచ్చుకున్న తర్వాత, నాయన నీకు దండం, మీ వాళ్ళను తీసుకెళ్ళిపోమని చెప్పి తర్వాత దేవుని ప్రజలను వదిలాడు. అవునా కదా? కనుక ఈ క్రమంలో కఠినత్వాన్ని కలిగినటువంటి అన్య జనాంగం ఫరో దేవుని ప్రజలను విడిచిపెట్టాడు. ఎప్పుడంటే దేవుడే కఠినత్వాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని ప్రజలను అదే టైంలో పరీక్షించాల. అవునా కదా? సంహారక దూతను పంపించాడు. మీరు ఒక గొర్రెను వధించి నిలువు కమ్ముల మీదను అడ్డకమ్ముల మీదను రక్తమును ప్రోక్షించాల. ఆ రక్తము ఏ ఇంట్లోనైతే రక్తం ప్రోక్షించబడి ఉంటుందో ఆ ఇంట్లో ఆ యొక్క మరణదూత దాటి వెళ్ళిపోతుంది. దూత వెళ్ళింది అనుకో, సంహారక దూత, ఆ ఇల్లు మనదే. ఎందుకంటే నిలువు కమ్ముల అడ్డకమ్ముల మీద రక్తం ఉంది, ఇది మనదే. ఏ ఇంటి మీద అయితే రక్తం లేదో ఆ ఇంట్లో తొలి సంతానం చనిపోవాలా. మనుషుల్లో తొలి సంతానం చనిపోవాలా, జంతువుల్లో కూడా తొలి సంతానం చనిపోవాలా. రక్తం ఏం చేసింది అంటే పాత నిబంధనలో భౌతిక మరణం నుండి తప్పించింది. అవునా కదా? క్రొత్త నిబంధనలు ఏం చేసింది? పస్కా బలి పశువుగా పిలువబడిన వధింపబడిన క్రీస్తు రక్తం ఏం చేసింది? మన పాపముల నుండి, ఆ నిత్య తీర్పు నుండి మనలను విమోచించింది. అవునా కదా? అంటే యేసుక్రీస్తు వారు, ప్రభువుల వారు ఆ యొక్క పరిశుద్ధమైన రక్తంతో, తన కార్చిన పరిశుద్ధ రక్తంతో మన పాపముల నుండి మనకు విమోచననిచ్చాడు. అవునా కదా? కనుక ఈ పస్కా బలి పశువుగా పిలువబడిన క్రీస్తు ప్రభు వారు
క్రొత్త నిబంధనలో ఏం ఆదేశించాడో మనం అది చేయాలి. అదే మనకు పండగ. ఇప్పుడు మరలా చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7. మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేవేడి. ఇంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా. చూడండి ఒకసారి ఆగండి, ఇక్కడ ఒకసారి ఆగండి. ఇది వివరించి నేను ముగించే ప్రయత్నం నేను చేస్తాను. పులిపిండి అంటే అర్థం ఏమిటంటే దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను అన్నాడు. ఇక్కడ అన్నాడా? దుర్మార్గత దుష్టత్వము అనే పులిపిండితో చెయ్యొద్దు పండగ. ఇదే పండగ. మీరు పులిపిండి లేనివారు. ఎవరు? క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు పులిపిండి లేనివారు. పులిపిండి లేనివారు పులిపిండి గలవారా? అసలు పులిపిండి అంటే ఏంటి? పులిపిండి అంటే చెడు చెడు దుర్మార్గం దుష్టత్వం. ఆ పులిపిండితోనైనను కాకుండా ఎలా చేయాలి పండగ అంటే నిష్కాపాఠ్యమును సత్యమునను పులియని రొట్టె అన్నాడు. ఇక్కడ మీకు అర్థమైంది? పులియని రొట్టెతో ఏం చేయాలట? పండుగను ఆచరించము. ఈ ఒకే ఒక పండగ క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు ఇవ్వబడిన పండగ. ఇప్పుడు పండగ ఎలా చేయాలంటే దుర్మార్గంతో పండగ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దుష్టత్వము అంటే ఏంటి బ్రదర్? దుష్టత్వము అంటే అర్థం ఏమిటంటే నాకు తెలిసి నేనేం చెప్తున్నాను అంటే దుష్టత్వం. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక, క్షమించండి 3:12 ఒకసారి చదివి వినిపిస్తారు గట్టిగా. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12. దుష్టత్వం అంటే ఏంటి నేను చెప్తున్నాను. మనము చూడండి కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. ఇదిగో ఏంటి? కయ్యూను దుష్టుడా? దుష్టుడి సంబంధ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది కదా 44లో. ఇది ఇలాగే పట్టుకోండి, ఇది ముయ్యొద్దు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఆది నుండి వాడు 44. చూడండి, దుష్టుడు ఎవరో చెప్తాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వానికి సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ దుష్టుడు ఎవరంటే అపవాది కదా. కయ్యూను ఎవరట? దుష్టుడు. దుష్టత్వము అంటే అర్థం ఏమిటంటే దుష్టుని యొక్క తత్వాన్ని కలిగి బ్రతుకుతున్న వాళ్ళు. అవునా కదా? మానవత్వము అంటే ఏంటమ్మా? మనిషికి ఉండేటువంటి తత్వం, గుణాలు. దైవత్వము అంటే దేవునికి ఉండేటువంటి తత్వం, గుణ లక్షణాల సముదాయం. అవునా కాదా? అవునా? మీకు తెలుసా లేదు తెలియదు కానీ ఏపీఆర్ స్కూల్లో ఇంకో బ్రదర్కి తెలిసి ఉంటుంది. సత్యేంద్రుడు గారు అని ఉండేవారు, మీకు తెలుసా అండి? వార్డెన్గా చేసేవాడు. అప్పుడు ఆయన పిలిచేటప్పుడు ఏయ్ పశువా ఇలా రా అంటాడు, మనిషిని పట్టుకొని. మీరు కూడా అంటారు కదా పోరా కుక్క అంటారా ఎవరినన్నా? ఎందుకు అంటారు అలాగా? అంటారా? ఒరే గాడిద అంటారా? ఎందుకు మనిషిని పట్టుకొని ఎందుకు గాడిద అంటున్నారు మీరు? ఏమ్మా ఎందుకు అంటారమ్మా? ఇప్పుడు పక్కనే మీ పిల్లలు పట్టుకొని ఒరే గాడిద ఇట్రా అంటారు. అవునా కదా? మీ బిడ్డ కదా, గాడిద కాదు. గాడిద మీ బిడ్డ. ఎందుకు గాడిద అంటారు అంటే గాడిద లక్షణం వచ్చింది అనమాట బిడ్డలో. అవునా కదా? గాడిద లక్షణం వస్తే ఒరే గాడిద ఇట్రా అంటాం. అవునా కదా?
మనిషిని పట్టుకొని అరే కుక్క పోయి అన్నా అనుకో, సారీ తమ్ముడా నీకు కానీ జస్ట్ అర్థం కావడం చెప్తున్నాను. మనిషిని పట్టుకొని అరే కుక్క పోరా అంటాం, అవునా కదా? కుక్క అంటాం ఏంటి మనిషిని పట్టుకొని? ఎందుకు బ్రదర్? కుక్క తత్వం వచ్చిందనమాట, అవునా కదా? కుక్క అంటే ఎన్నిసార్లు చెప్పినా వినదు, అవునా కదా? వింటుందా? కుక్క వామిటింగ్ చేసి మరలా దాన్నే తింటుంది, అవునా కదా? మనం కూడా అంతే, ఎన్నిసార్లు చెప్పినా ఒక మంచి పని చెప్పినా అలాగే అంటాం, మళ్ళీ వినం, అదే చేస్తుంటాం, రిపీట్గా, అవునా కదా? మనల్ని ఏమనాలా? కుక్కనా? యేసుక్రీస్తు ప్రభు వారు హీరోతో ఒక మాట చెప్తాడు, పోయి ఆ నక్కతో చెప్పంటాడు, అవునా కదా? హీరోది ఎవరు? నక్క, అవునా కదా? ఫిలిప్పీ పత్రికలు అంటాడు కుక్కల విషయమే జాగ్రత్త పడు. కుక్క ఎవరు? కుక్క హీరోది కాదు, ఫిలిప్ పత్రికలు చెప్తాడు కదా. రైట్. కుక్కల విషయం అంటే ఏ కుక్క? తండలో ఉన్న కుక్క గురించి ఇక్కడ చెప్పలేదు, అరకులో ఉన్న కుక్క గురించి ఇక్కడ చెప్పలేదు. కుక్క అంటే ఎవరంటే ఇక్కడ కుక్క స్వభావం గల మనిషి గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? సామెతలు 20లో 30లో ఒకటి, సామెతలు 30లో ఒకటి, అక్కడ ఏమని చెప్తాడు అని అంటే ఒకసారి చదువు నాయన. రెండు 30లో 2వ వచనం. నా కుమారుడా, నా 2వ వచనం, 30లో 2, సామెతలు 30లో 2. నిశ్చయముగా మనుషులలో నా వంటి ఇక్కడ ఎవరు వస్తున్నారో జాగ్రత్త చూడండి, మీరు చదివి మీరైనా అప్లికేబుల్ అవుతారేమో. నా వంటి ప్రతిప్రాయుడు లేడు. మనుషులలో అట, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఎవరు లేరు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు చూడండి. మనుషులలో నా లాంటి గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని చెప్పలేదు ఇక్కడ. ఏమని చెప్పాడు బ్రదర్? అమ్మో, అదేంటి? మనుషుల్లోనే ఎవరు లేరట ఇలాంటి పశువు అంటే. మనుషులు ఎవరు వచ్చాడు? ఒరే పశువు అంటారు, అందుకనే చూసారా, మనుషుల్లో మానవత్వం పోయి ఏమొచ్చింది? పశుతత్వం. బాప్తిజం ఇచ్చే యోహాను గారు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మీకు ఉగ్రత తప్పించుకొని బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటాడు, అవును కదా? ఎవరిని పట్టుకుని అంటున్నాడు? ఎవరు లేదా? పాము పిల్లల్ని అంటున్నాడా? మనుషుల్ని పట్టుకొని సర్ప సంతానం అంటున్నాడు ఏంటి? పాము పిల్లలారా అంటే మనుషుల్లో మానవత్వం పోయింది. ఈ మానవత్వం కలిగిన మానవుడు దైవత్వంలో మారాలనే దేవుని సంకల్పం, అవునా కదా? ఈ దేవుని సంకల్పం నెరవేరలేదు. కుక్కతత్వం, నక్కతత్వం, పశుతత్వం, దుష్టుని యొక్క తత్వం, సర్పతత్వం. అందుకనే మనం కయ్య వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరట? తమ్ముడిని చంపైనా వాడికి పేరు పెట్టాడు గ్రంథంలో, దుష్టుని సంబంధం. అంటే ఆడవాడు ఇప్పుడు ఆడు దుష్టుడు. మనుషుల్లో ఎవరన్నా ఉంటారా? కుక్కలు, గాడిదలు, పశువులు, పాములు, దుష్టులు ఉంటారా? ఉండరు. కానీ ఉన్నారు. చెడ్డ పని చేసే ఎవరు? అదే సంబంధం. హ్యాపీగా చెప్పుకోవచ్చు మనమే, అవునా కదా? ఇప్పుడు చూద్దాం గ్రంథంలో పులిపిండి లేని వాడు దుష్టత్వమును దుర్మార్గతయు అనే పులిపిండి కలిగిన వాడు. దుష్టత్వము చూడండి, ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7. మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద వచ్చే పాతదైన పులిపిండిని తీసి, అంటే పాత జీవితాన్ని, ఆ దుర్మార్గపు జీవితాన్ని, దుష్టత్వపు జీవితాన్ని తీసి పడేయండి. పారవేయుడి అన్నాడా? అన్నారు.
ఇంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను. దుర్మార్గత అంటే ఇతరులకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉండటం, మనసులో ద్వేషం, కక్ష, అసూయ ఇవి పెంచుకొని ఎదుటి వారి మేలును సహించలేకపోవటం. మీకు అర్థమవుతుందా? దానినే దుర్మార్గత అంటారు. ఇలాంటి తత్వం కలిగి పండగ ఈ రోజుగా నువ్వు ఆచరిస్తున్నావు అంటే నిజంగా పండగ చేస్తున్నావా? పండగలు ఉండకూడదన్నాడు. పండగ చేయడానికి అర్హత ఏంటి? దుష్టత్వం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు, ఎదుటి వారి మేలును సహించలేని తనం ఉండకూడదు, అవునా కాదా? హాని చేసే ఉద్దేశం ఉండకూడదు. పడితే నువ్వు బాగుపడు, లేకపోతే అవతలని చెడిపోయి, అలాగా అది ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? నువ్వు బాగుపడుతున్నావా? నీకు సహకరించు. నువ్వు బాగు చేయలేవా? అడ్డంగా దారి నుంచి అడ్డంగా తప్పుకో. బాగుపడేవాడు ఎలాగన్నా పోయి బాగుపడతాడుగా. అది చెప్తున్నాడు ఇక్కడ. దుర్మార్గత అంటే అర్థం అది. మనసులో ద్వేషం, కక్ష, కుళ్ళు కుతంత్రాలతో నింపబడిన హృదయం కాకుండా ఉండాలి. ఇలా లేకుండా ఉన్నామా? చూసుకోండి ఒకసారి. పులిపిండి అంటే అది. మీకు అర్థమవుతుందా? కొంతమంది క్షమించరండి. చిన్నది ఏదైనా చేస్తే క్షమించరు. దాన్ని ఏమంటారు? దుర్మార్గం. పులిపిండి అది, పులిసిపోయిన పిండి. అంబలి తెల్లవారు చేయాలంటే ఈరోజు పిండిని ఏం చేయాలా? పులవబెట్టాలా. ఆ పులిసిన పిండి ఏంటి చూపిస్తున్నాడంటే గ్రంథంలో పాత బ్రతుకు, బాప్తిస్మానికి ముందున్న జీవితం, దుర్మార్గం, కక్ష, కుళ్ళు కుతంత్రాలతో బ్రతికిన ఆ రోజు అలాగే ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఈ పండుగను ఆచరించమని దేవుడు చెప్పలా. దేవుడు ప్రవేశపెట్టిన పండగ ఎలా చేయమని దేవుడు చెప్పాడంటే ఆ దుర్మార్గాన్ని తీసేయి. ముందు ప్రాచీన స్వభావం, దుష్టుని యొక్క తత్వం అవి తీసేసి దేవుడు ఆదేశించిన పండగ చేయాలా. దేవుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది, దానికి ఒక కొలమానం ఉంటుంది. ఎవరు చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎందుకు చేయాలా. అవునా కాదా? అవును. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అంతే కదా బ్రదర్? నేను తప్పు చెప్తున్నానా? మీరు ఆలోచించండి ఒకసారి. ఏమంటే పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు, ఇంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనా. పాతదైన పులిపిండి ఈ రోజు వరకు ఉందా లోపల? మన బతుకు ఏమైనా మారిందా? అబద్ధాలు, మోసం, కుట్రపూరితమైన జీవితం, నేరపూరితమైన ఆలోచన, నేర ప్రవృత్తిలో బ్రతుకుతున్న ఈ జీవితం అది పులిసిపోయిన పిండి, పాడైపోయిన పిండి. ఆ పిండి కొంచెం ఉన్న చాలట, ముద్ద మొత్తం పాడైపోద్దట. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నటిస్తున్నామా? ఒకవేళ పాత పులిపిండి కొంచెం ఉన్న చాలు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు ప్రభు రక్తం నిన్ను కడిగినా కూడా ఆ పాతది చిన్నది ఉన్నా చాలు. ఈ బాప్తిస్మం తీసుకున్న తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ జీవితాన్ని అంతటిని సర్వనాశనం చేయడానికి. ఈ వాటర్ బాటిల్ ఉందండి, ఎవరిది? సార్ మీద. ఇక్కడ బురద నీళ్ళు తీసుకొచ్చి చుక్క వేసేసి ఈ నీళ్ళు తాగండి బ్రదర్ అంటే తాగుతారు. అయినా అవసరమా? ఏ నీళ్ళు ఎక్కువ ఉంది? బురద నీళ్ళ, మంచి నీళ్ళ? మంచి నీళ్ళు ఎక్కువ ఉన్న బురద నీళ్ళు ఒక్క చుక్క వేసినా కూడా ఈ నీళ్లు పాడైపోద్ది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? మళ్ళా నేను చదువుతాను. ఏంటంటే గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టతోను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగను ఆచరించుము. మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఈ పులిపిండి ఉండకూడదు. ఈ పులిపిండి తీసి పారేయాలా. మీలో ఎంతమంది పారేశారు పులిసిపోయిన పిండి? యేసు ప్రభు చెప్పిన పండగ చేయాలంటే అర్హత ఇది. మీకు అర్థమైందా? నిజంగా చేతులెత్తే ధైర్యం మీలో ఎవరికి ఉంది? పులిసిపోయిన పిండి ఎక్కడో ఉంది, తేడా కొడుతుంది. ఆ పిండితోనే నువ్వు పండగ చేస్తున్నావు. దేవుడు కోరిన పండగ కాదు అది. మీకు అర్థమైందా?
లేఖనానుసారమైన పండగ. ఒక క్రైస్తవుడు చేయవలసిన లేఖనానుసారమైన పండగ ఏంటంటే పులిసిపోయిన జీవితం వద్దు, పాడైపోయిన జీవితం వద్దు, చెదపట్టిన జీవితం వద్దు, దుష్టుని తత్వాలతో అలుముకున్న ఈ జీవితంతో నువ్వు పండగ చేయకూడదు. దుర్మార్గత దుష్టత్వంతో చేయకూడదు. నిష్కపటం అంటే ఏంటి? కపటము. మంచిది. ఆ కపటము తీసివేసి నిష్కపటంగా ఉండాల. అవునా కదా? అంటే హృదయంలో ఒకటి, బయట ఒకటి మాట్లాడతాం చూడండి. దేంతో పండగ చేయమన్నాడు? 2 క్వాలిఫికేషన్స్. ఒకటి నిష్కపటము, సత్యము. నిష్కపటం అంటే ఏంటి? బయట ఒకటి లోపల ఒకటి ఉంటామా? అది కాదు. లోపల ఎలాగ ఉంటావో బయట కూడా అలాగే ఉండాలా. నిష్కపటం, కపటం లేకుండా ఉండాలిరా అంటాం. అవునా కదా? నిష్కపటంగా ఎందుకు ఉండాలా? పండగ చేసేవాడికి ఉండే అర్హత కపటం లేకుండా ఉండాలా, నిష్కపటంగా ఉండాలా. ద్వంద్వ జీవితం ఉండకూడదు. అయితే ఆ గొడుగు లేకపోతే ఈ గొడుగు వద్దు. ద్వంద్వ వైఖరి ఉండకూడదు. ఉంటే సత్యం వైపు ఉండు, లేదంటే మాని. అంతే కదా? కాసేపు అసత్యం, కాసేపు సత్యం. ఇదేంటిది? ఇది తప్పు. కాసేపు లోకం, కాసేపు దేవుడు. బాగుంటుందా? మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను, ఇక్కడ చెప్తే బాగోదు కానీ న్యూస్లో చూశాను. ఒక భయంకరమైనటువంటి లేడీ, స్త్రీ ప్రేమించిన ప్రియుడితో 15 రోజులు, భర్తతో 15 రోజులు నేను కాపురం చేస్తానని ఊర్లో పంచాయతీ పెట్టిందట. నిజమేనండి, మీరు చూసే ఉంటారు చాలా మంది న్యూస్లో. చూసారా? చూడలేదా? చూసారు కదా? కొంచెం తలపండి, మీరు చూసారండి. సాక్ష్యం. నేను లేకపోతే నేను ఏదో చెప్పేస్తాను అనుకుంటారు. ఇది ఎవరికైనా నచ్చుద్దా? ఏ భర్తకని నచ్చుద్దా? నేను ఇష్టపడిన అమ్మాయితో 15 రోజులు, ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్, నేను ఇష్టపడ్డ భర్తతో 15 రోజులు, పెళ్లి చేసుకున్న భర్తతో, పెళ్లికి ముందు ప్రేమించిన ప్రియుడితో 15 రోజులు నేను కాపురం చేస్తాను. కోర్టు కేసిందట. ఇలాంటి ఇది చెప్తే మళ్ళీ ఎవరైనా ట్రై చేయొచ్చు. జాగ్రత్త, తప్పది. అవునా కదా? కాసేపు లోకంతో, కాసేపు దేవుడితో ఉండే. దేవుడు కూడా అలాగే ఉంటుంది. భర్తకు ఎలా ఉంటుంది తెలుసా? ఉంటే నాతో ఉండు కాదు, అసలు నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు అర్జెంటుగా డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? కాసేపు లోకం, కాసేపు దేవుడా. అలాగే పండగ చేస్తున్నాం కదా. పండగల ఆ తత్వం ఉందా మనకి? ద్వంద్వ జీవితం, ద్వంద్వ వైఖరి అంటే అది. మీకు అర్థమైందా? నిష్కాపట్యము అన్నాడు. కపటం లేకుండా ఉండడం. నిష్కపటం అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూట్ అవుతుంది మీకు. అవునా కదా? కాసేపు దేవుడు, కాసేపు లోకం వద్దు. ఉంటే దేవుడితోనే ఉండాలా, లేకపోతే వద్దు ఆ జీవితం. అలాంటి తెగింపు కలిగిన వారు చేసే పండగే క్రొత్త నిబంధన పండగ. సత్యం విన్నారు కదా, పట్టుకున్నారు కదా, చేత పట్టుకున్న తర్వాత అవతల వారి పెద్దరికానికి లొంగిపోయి తప్పు చేయటం, తప్పు పాడటం, తప్పు జరిగించటం వద్దు. అవతట వారి వయస్సుని గౌరవించి ఆ తప్పు నుండి నిన్ను నువ్వు కాపాడుకొని దేవునికి మహిమపరిచే విధంగా ఉండాలా, మనుషులను సంతోషపెట్టే విధంగా కాదు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. తర్వాత నిష్కపటము అంటే అది, అంటే నటన లేకుండా ఉండడం. ఆత్మీయంగా నటించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవునా కదా? ఉంటారా? దేవుని ముందు ఒకటి, సంఘం ముందు ఒకటి. అదే మరి. అది హృదయంలో మోసం, పైకి భక్తి వేషం. అంతే కదా? ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం 16:7 దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుడు మన హృదయములను పరిశోధించేవాడు. దేవుడికి తెలిసిపోద్ది నువ్వేం చేస్తున్నావు ఏంటనేది. అవునా? ద్వంద్వ జీవితం నడిపించగలమా? దేవుని ముందు కప్పుకోగలమా? లేదే. ఒకసారి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అవునా? సత్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతారా? సత్యం ఒకసారి చదివి వినిపించండి బ్రదర్.
17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఏం సత్యమట? వాక్యం సత్యం. ఏమంటే మీకు అర్థమైందా? సత్యం ఏంటి? వాక్యం. గ్రంథమే సత్యం. దేవుడు చెప్పిన మాటలే సత్యం. నేను ఇప్పుడు మాట అంట మీకు, వాక్యం అంటే సత్యమే కదా. వాక్యానికి అనుగుణమైన జీవితమే సత్యం. సత్యముతో, అవునా కదా? నిష్కాపట్యమును సత్యము అని పులియని, సత్యము అనేటటువంటి పులియని రొట్టెతో పండగ చేయాలి. నిష్కపటం ఉండాలా అంటే కపటం లేకుండా ఉండాలా. రెండవది సత్యం. సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యానికి అనుగుణమైన జీవితం సత్యం. నీ జీవితంలో ఉందా? వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నావా? లేదా అబద్ధాలు, కల్పిత బోధలు, ఈ మానవ సాంప్రదాయాలు నీ జీవితంలో, నీ బుర్రలో ఎక్కించేసుకున్నావా? ఎక్కించేసుకుని అదే వాక్యం మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశంలో బోధించుచు, అంతే కదా. మరి ఎక్కడుంది మార్కు సువార్త? ఒకసారి చదవండి. తొమ్మిదవ అధ్యాయం 9 కాదే 15 మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఏముందంటే, ఈ ప్రజలు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మార్కు 7లో కూడా ఉంది, 6-7 వచనాల్లో. అవునా కదా? అంటే సత్యము అంటే ఏంటంటే వాక్యం సత్యం. వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడమే సత్యం. నేనైతే ఇదే చెప్తా. కనుక అవునంటే అవును, కాదంటే కాదు. కానీ మనుషులు కల్పించిన పద్ధతులు అసత్యం. అది మనుషులు కల్పించిన బోధ అసత్యం. అది మానవులు కల్పించిన సాంప్రదాయాలు అసత్యం. సొంత ఊహలు, సొంత ఆలోచనలు, అవునా కదా? వాటికి తావు ఇవ్వకుండా సత్యం అంటే వాక్యం అని, క్రీస్తు యేసు ప్రభు వారే సత్యములను అంగీకరిస్తే క్రీస్తు ఏలుబడిలోను ఉంటావు. అవునా కదా? అపోస్తులు బోధించిన బోధ వెలుగులోను ఉంటావు, లేకపోతే నువ్వుడవు. అది సత్యం అంటే. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, పులియని పిండి, పులిసిన పిండి, పులియని రొట్టెతో పండగ ఆచరించటం. పులిసిపోయిన పిండి అంటే పాత జీవితం, పాప జీవితం, దుర్మార్గపు జీవితం. అవునా కదా? దుష్టత్వపు జీవితం, దుష్టుని తత్వాలు కలిగి బ్రతకటం. పులి పిండితో చేసేటువంటి పండగ. ఈ పండగలో పులిసిపోయిన పిండి అనగా దుర్మార్గపు జీవితం, పాపపు జీవితంలోనే ఉన్నావా? లేదా నిష్కపటమును, తర్వాత సత్యము కలిగి పులి అనే రొట్టెతో పండగ చేస్తున్నావా? ఆలోచించు. జీవితం మారాలి. ఈ రాత్రి మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ పండగ ఏంటో తెలుసా? పులి అనే రొట్టెతో చేసే పండగ. ఆ పండగలో వధించబడినటువంటి విందు, పస్కా బలి పశువుగా వధించబడినటువంటి వ్యక్తి క్రీస్తు యేసు ప్రభు వారు. ఈ పండగ ఎప్పుడు చేయాలో తెలుసా? ఎవరు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎందుకు చేయాలి? ఇప్పుడు చెప్పండి. పస్కా పండుగ ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించినందుకు జ్ఞాపకార్థంగా చేయాలి కదా. మనం ఎందుకు చేయాలి? చనిపోయి తన రక్తం కార్చి ఆ రక్తము ద్వారా మనకేం చేశాడు? పాప విమోచన. అంటే మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడ విడిపించారు? పాపం అనే బానిసత్వంలో నుండి మనలను దేవునిలోనికి విడిపించి తీసుకొని వచ్చారు. దేవునిలోకి తీసుకొచ్చారు. పాపం అనే బానిసత్వం నుండి విడిపించినందుకు మనం జ్ఞాపకార్థంగా చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? వాళ్ళు ఎప్పుడు చేయాలి? ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి. ఎన్ని రోజులు చేయాలి? మనం సంవత్సరానికి ఎన్ని రోజులు చేయాలి?
52 వారాలు చేయాలి. అవునా కాదా? వారం వారానికి చేయాలి మనం పండగ. వాళ్ళు పండగలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు? ఇస్రాయేల్ మనక కదా. అంటే మన పండగ రోజు ఏ రోజు? వాళ్ళ పండగ రోజు ఏ రోజు? సంవత్సరానికి ఒకసారి నీసాను నెల 14వ రోజే. మీకు అర్థమవుతుందా? వారు చేయాల్సిన పండగ నీసాను నెల 14వ రోజు ఒక రోజు. మనం చేయాల్సిన పండగ ప్రతి ఆదివారం పండగ రోజు. పండగలు ఎక్కువ మనకే ఉన్నాయి. ఎలా చేయాలి పండగ? ఎలా చేయాలా? వాళ్ళు ఎలా చేయాలా? ఒక మగ గొర్రె పిల్లను, ఏడాది మగ గొర్రె పిల్లను వధించి దాన్ని కాల్చి ఆ కాల్చిన ఆహారాన్ని, మాంసాన్ని వాళ్ళు తినాల. అవునా కదా? మనం ఎలా చేయాలా? పులియని రొట్టెతో ఒకటి, నిష్కపటముతో సత్యముతో. నిష్కపటము అంటే ఏంటి? కపటం లేకుండా, అసూయ ద్వేషాలు లేకుండా. కపటం దేవుడి దగ్గర దేవుడి దగ్గర ఒకలా, మనుషుల మధ్య ఒకలా ఉండకూడదు. కపటం ఉండకూడదు. సత్యం అంటే వాక్యం. వాక్యములో ఎలా వ్రాయబడిందో అలా చేయాలి. సత్యం అంటే వ్రాయబడిన వాక్యానుసారంగా చేయాలి. యేసుక్రీస్తే సత్యమైన నువ్వు గ్రహించావు. ఆ సత్య సంబంధి సత్యవంతుడైన క్రీస్తు యేసు ప్రభు వారు ఏం చెబితే అలా చేయాలి పండగ. ఎలా చేయమన్నారు? మీరు ఇది ప్రభు వలన పొంది తినని పౌలు గారు చెప్పారు. ఎలా పొందారు? పౌలు గారికి చెప్పారు. ఆ పొందిన దాన్ని మనము ఎలా చేయాలో కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వలన నేను పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. క్రైస్తవులు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం చేయాలా? యేసుక్రీస్తుని. ఎలా జ్ఞాపకం చేసుకోవాలా? మన పాపముల నుండి మనల్ని విమోచించడాన్ని జ్ఞాపకం చేసుకొని ఆదివారం నాడు చేయాలా? వారెందుకు చేయాలా? బానిసత్వంలో 430 సంవత్సరాలు మగ్గుతూ చనిపోతూ, అవునా కదా, ఉన్నప్పుడు వారిని బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి విడిపించినందుకు చేయాలి. ఐగుప్తు నుంచి విడిపించి ఏమి ఇచ్చాడు దేవుడు? వారికి పాలు తెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. మనల్ని పాపం నుండి విడిపించి దేవుడు ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. అవునా కదా? మీకు అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? అందుకు చేయాలా? అవునా? ఎవరు చేయాలా? ఇప్పుడు ఈ పండుగ క్రైస్తవులు ఆదేశించిన పండుగ ఎవరు చేయాలా? అప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించి తన హృదయం స్వీకరించిన వారు పూర్ణ హృదయంతో ఎవరు చేయాలంటే పిలువబడిన వారు మాత్రమే చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ పిలువబడినాం మనం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఎక్లేషియా అంటే ఏంటి? పిలువబడిన వారు. ఎక్కడ పిలువబడ్డాం? క్రీస్తులోనికి పిలువబడ్డాం. అంటే క్రీస్తులో ఉన్న ఎవరు చేయాలా? పరిశుద్ధులు ఆచరించవలసిన పండగ ఆదివారం చేసే పండుగ. దానినే పస్కా పండుగ అంటారు. అవును కదా? ఆత్మ సంబంధమైన పండగ. ఇప్పుడు ఆత్మ సంబంధంగా పస్కా బలి పశువు క్రీస్తే కదా. అప్పుడు ఎవరు చేయాలా? అన్యులు కూడా చాలా మంది ఉన్నారు. అవునా కదా? హివ్వీయులు, ఇత్తీయులు, అవునా, ఫిలిస్తీయులు, అమోనీయులు, మోయాబీలు, అన్యులు చాలా. వాళ్ళంతా చేయకూడదు. అది ఎవరు చేయాలా ఆ పండగ? ఆ పస్కా పండగ ఇశ్రాయేల్ అంటే బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు చేయాలి. ఇప్పుడు ఎవరు చేయాలా? కాదు, పరిశుద్ధులు. క్రైస్తవులు అంటే పరిశుద్ధులే క్రైస్తవులు. మీకు తెలుసా? ఎవరా పరిశుద్ధులు అంటే? ఎక్కడ ఉంటారంటే, పరిశుద్ధుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవారు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు అంటే ఇంటిలోనికి పిలువబడిన వారు. మీకు మాటలు చెప్పాలంటే క్రీస్తు సంఘ సభ్యులు. అందుకని 25 చేశారు మీరు.
లేదు కదా, అది మనది కాదు కనుక మనం చేయలేదు. మనం ఏం చేయాలా? మనకు దేవుడు ఆదేశించిన పండుగలు ఉంటాయి కదా, ఆ పండగ మనం చేయాలి. ఇది అర్థమైతే అద్భుతం, అర్థం కాకపోతే నేనేం చేయలేను. మీ అందరికి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోవడమే, అవునా కదా? మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధింపబడినవి. ఇప్పుడు 2 మాటలు చెప్పి నేను ముగిస్తా, ఓకేనా? కనుక ప్రియులారా, మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటి? మనిషి కల్పించిన పద్ధతి అంటే డిసెంబర్ 25 బైబిల్లో లేదు. లేదు. కలుపుతున్నారు వాక్యం. సత్యమా? లేదు. సత్యము అను పులియని రొట్టె పండుగ. పులియని రొట్టెల పండుగలో సత్యం ఉండాలా, అవునా కదా? ఉండాలా? నిష్కపటము, సత్యము, ఇది ఉన్నాయా పండగలో? పండగ ఖచ్చితంగా చేసేవాడు, ఈ పండగ చేసేవాడు మనుషులు కల్పించిన దేవోపదేశములను దైవోపదేశములుగా బోధించేటువంటి ఆ బోధనను అనుసరించడు. నీకు అదే చెప్పాను కదా, ఇప్పుడు దుర్మార్గత, దుష్టత్వము అనే పులిపిండి అంటే అదే. సత్యము, సత్యముతో ఈ పులిని రొట్టెన పండుగను ఆచరించాలి. సత్యం అంటే వాక్యం, వాక్యములో ఏదైతే ఉందో ఆ పండుగను మనం చేయాలి. అసలు క్రిస్మస్ ఎప్పుడు పరిచయం చేయబడింది తెలుసా మీకు? చెప్తాను, డేట్ చెప్తాను ఇప్పుడు మీకు. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి, తర్వాత నాకు ఫోన్ చేయండి, బ్రదర్ మీరు చెప్పింది లేదు బ్రదర్. అందుకనే అసలు ఒక మాట చెప్తానండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి బ్రదర్? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి కదా? అసలు ఆరాధన కోరింది ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. ఆరాధన కోరింది ఎవరండి? ఒకసారి చదివండి బ్రదర్, టకటక. యోహాను 4:23, 23-24. నాకు టైం సరిపోదు, తొందరగా చదవండి. అయితే యథార్థముగా ఆరాధించేవారు, ఆరాధనలో యథార్థత ఉండాలా? ఆ యథార్థత లేకుండా ఆరాధించేవారు చాలా మంది ఉంటారు. ఆత్మతోను సత్యముతోను, ఆత్మ ఉండాలా, సత్యం ఉండాలా. అక్కడ కూడా ఆరాధనలో కూడా ఆత్మతో సత్యముతో. తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించాలి, అది ఇప్పుడు వచ్చి ఉన్నది, అది ఇప్పుడు కూడా వచ్చింది. తన్ను ఆరాధించువారు, నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలి. మీరు కరెక్ట్ గా స్పర్శించి చెప్పండి. నన్ను ఆరాధించేవారు అన్నది అక్కడ. తన్ను ఆరాధించేవారు, నన్ను తనను అంటే ఎవరిని? తండ్రి అయిన దేవుని. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే ఆరాధన కోరింది ఎవరు? తండ్రి. ఎవరిని ఆరాధించాలి? తండ్రిని. మీరు కరెక్ట్ గా చెప్పండి బ్రదర్. అసలు ఈ పదం లేఖనానుసారమైనది కాదు అని మీకు చెప్తున్నాను. అందుకనే మీరు ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా చూడండి, మీ ఇష్టం తర్వాత, ఓకేనా? సత్యం చెప్తే ఇప్పుడు ఉదాహరణకండి, ఈ బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయండి, ఈ కప్పు తీసి మీ దగ్గర ఉన్న చిన్న కొంచెం నీళ్ళు గ్లాసులో, టీ గ్లాసులో నీళ్ళు తెచ్చావు, ఇక్కడే పోయాలి. ఇక్కడ పోస్తే ఏమవుతుంది? బయట ఒలిగిపోద్ది. తీసి బయట పారేయడానికి తప్ప వేరేదేం లేదు. నువ్వు తెచ్చిన గ్లాస్లో నీళ్ళు ఇక్కడ పోయాలంటే నీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయావు నువ్వు, అవునా కదా? ఏటి ఫిక్స్ అయిపోయావు? ఆ మనుషులు కల్పించిన పద్ధతే దేవోపదేశంగా బోధింపబడిన ఆ బోధలు నీ మనసులో ఆల్రెడీ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత గ్రంథం సత్యము అనే పులి అనే రొట్టెతో పండగ. సత్యము, ఆ పండగలో సత్యం ఉండాలా. ఆ సత్యం ఏంటంటే వాక్యం. ఈ వాక్యం ఇప్పుడు ఫ్రెష్ గా ఎక్కిస్తే ఎక్కదు, ఎందుకంటే ఆల్రెడీ తప్పుడు బోధతో ఎక్కిపోయింది కదా బుర్ర నిండా. మరి ఎక్కడ పోయాలి ఈ బోధ? ఇప్పుడు నేను ఈ గోడ, ఇదిగో ఈ కిటికీ, ఈ రేకు, ఈ ఫ్యాన్ కా ఎక్కడ పోయాలా? బాటిల్తో నింపేశావు ఇక్కడ, నేను కొంచెం గ్లాస్లో నీళ్ళు తెచ్చాను, అది నేను ఎక్కడ పోయాలి ఇప్పుడు? ఇక్కడ ఖాళీ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ బాటిల్లో నీళ్ళు వంపేసేయాల, పాతది మొత్తం తీసేసి అప్పుడు నేను తెచ్చిన దాంట్లో ఇందులో పోస్తే అప్పుడు ఇక్కడ ఉంటుంది. మీకు అర్థమైందా? మీకు మాత్రం బాగా అర్థమవుతుంది. ఏమా మీకు అర్థమవుతుందా? పాతది ఒకటి ఉంది, లోపల ప్రవేశపెట్టారు, చిన్నప్పటి నుంచి వింటూ 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 ప్రవేశపెట్టారు కదా, దాన్ని ముందు ఖాళీ చేసేయాల. ఖాళీ చేస్తే అప్పుడు సత్యము, అవును కదా, కపటము లేనిది సత్య సంబంధమైనది ఈ వాక్యము అప్పుడు ఎక్కుతుంది. అది తీయకుండా ఇది ఎక్కాలంటే ఎక్కడ ఎక్కుతుంది? మెమరీ ఫుల్, అవునా కదా? అవునా? అవ్వదు. కనుక ఏం చేయాలా?
ఎక్కడున్నాం బ్రదర్? ఎక్కడ చదువుతున్నాం? యోహాను సువార్త. ఆరాధన కోరింది ఎవరు బ్రదర్? తండ్రి. ఇప్పుడు నువ్వు ఎవరికి చేస్తున్నావు? ఒక్క మాటతో పోయింది. 1 minute, అవునా కదా? 1 minute కూడా సెకండ్. ఆరాధన ఎవరు కోరుతున్నారు? దేవాది దేవుడు కోరుతున్నాడు ఆరాధన. 24 చదవండి. దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ గనుక ఇదిగోండి ఆయనను ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధన కోరింది దేవుడు, కానీ నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే క్రిస్మస్ అనే పదమే వాక్యానుసారమైనది కాదు. అవునా కాదా బ్రదర్? ఇప్పుడు నువ్వు ఎందుకు క్రిస్మస్ 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 అని ఎందుకు మాట్లాడుతున్నావు? మరి గ్రంథంలో ఎక్కడుంది చెప్పు? క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్ అని పెట్టారు. క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు, మాస్ అంటే ఆరాధన. అంటే ఎవరిని ఆరాధన చేయాలి? ఇప్పుడు కోరిన ఆయన వదిలేసి మనుషులు కల్పించిన పద్ధతిని తీసుకొచ్చి, అవునా కదా, ఇప్పుడు యేసుప్రభుని ఆరాధన చేయాలి, దేవుడిని వదిలేయాలన్నమాట. అదే చేస్తున్నారా లేదా ప్రపంచం అంతా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? అదే నన్ను చూసుకుని ఇలాగా వెళ్ళిపోమనా? ముగిచ్చేమనా? క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం బ్రదర్ అర్థం ఏంటి? దేవుణ్ణి పక్కన పెట్టేయండి రా, యేసు ప్రభుని ఆరాధించండి అనా కాదా? అవునా కాదా? లోకం అంతా చేస్తుంది అదే కదా, అవునా కాదా బ్రదర్? ఆరాధన కోరింది అయితే 100% దేవుడు కోరాడు కనుక మీరు, దేవుడు ఆత్మ కనుక మీరు ఆరాధన చేసేటప్పుడు ఎలా చేయాలంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతోను సత్యముతోను ఎవరిని ఆరాధింపవలను? నన్ను కాదురా పిల్లలారా, తనని ఆరాధించండి, తండ్రిని ఆరాధించండి అని ఆయనే చెప్పాడు. ఆయన చెబుతుంటే మనం పక్కన పెట్టేసి ఆయన్ని ఆరాధిస్తున్నాం మనం తీసుకెళ్ళి. క్రిస్మస్ అంటే అది. అందుకని నా నోట క్రిస్మస్ అనే పదం పలకడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ పదమే వాక్యానుసారమైనది కాదు, లేఖనానుసారమైనది కాదు. మీరు కాదు అని అంటే చరిత్ర వెతకండి, మీకు దొరుకుతుంది. గ్రంథం వెతకండి, ఇప్పుడు తేలిపోయిందిగా, అవునా కాదా? చూడండి, యేసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాలలో ఒకవేళ కానీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసా? చెప్పాను కదా ఇప్పుడు, క్రీస్తును ఆరాధించుట, క్రీస్తు జన్మదిన ఆరాధన అంటాడు. అసలు ఆరాధన ఎప్పుడు చేయాలా? ఈరోజు ఏం రోజు? నిన్న ఎంత పడింది బ్రదర్? నిన్నే కదా 25. ఏ రోజు ఆరాధన ఎప్పుడు చేయాలా? గురువారమా ఆదివారమా? చెప్పండి నాకు. లాజిక్ తీస్తే బోల్డ్ ఉంది బ్రదర్. ఆరాధన ఎప్పుడు చేయాలమ్మా? నువ్వు ఎప్పుడు చేసావు? అంటే గురువారం ఆరాధన చేసే వారు కూడా ఉంటారు. ఇప్పుడు ఆరాధనలు ఏముంటాయో తెలుసా? ప్రాథమికమైనటువంటివి ఆరాధనలో నేనైతే ఒక 5 చెప్తాను. ఏంటనంటే పాటలు, ప్రార్థన, అపోస్తులు 2:22, పాటలు, ప్రార్థన, అపోస్తలుల బోధ, తర్వాత రొట్టె విరుచుట, కానుక. కొరింథీయులకు రాసిన మొదటి 16వ అధ్యాయం. ఆరాధనలు 5 ఉంటాయి కదా. నిన్నటి ఆరాధనలో ప్రభు బల్ల ఉందా? రొట్టె ఉందా? మరిది ఎలా ఆరాధన అవుద్ది? ఆ పదమే వాక్యానుసారం కాదు. తీసేయి నీ నోట్లో నుండి, నీ మైండ్లో నుండి డిలీట్ చేసి పడే అంట నేను. అందుకని నేను అసలు పలకను. గ్రంథాన్ని బట్టి నాకు ఎవరు ఇది చెప్తే కాదు, నేను రీసెర్చ్ చేశాను, ఆలోచించాను. నేను ఆలోచించిన రైటా కాదా మీరు చెప్పండి, అంతే కదా సార్? రైట్. బుధవారం చేసే ఆదివారం బుధవారాన్ని మార్చగలిగినంత గనుల మనం గనులమా? ఆరాధనలు 5 కంపల్సరీగా ఉంటాయి, అవునా కదా? కానుకలు మాత్రం ఎప్పుడైనా పర్లేదు. అసలు కానుకలు ఎప్పుడు తీయాలి తెలుసా? కానుకలు ఎప్పుడు తీస్తారో తెలుసా? ఆదివారం తప్ప వేరే రోజు కానుక తీయడానికి లేదు. చందా డబ్బలో మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఎప్పుడు వేయకూడదు, ఆదివారమే వేయాలి. ఎందుకంటే గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి, మీకు తెలుస్తుంది. ఆ కానుక డబ్బాలో కానుక నువ్వు ఎప్పుడు వేయాలంటే ఆదివారం నాడు వేయాలి. కొరింథీయులకు రాసిన పత్రిక బ్రదర్ 16వ అధ్యాయం. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదని చెప్పట్లేదు బ్రదర్. చూడండి, అక్కడ ప్రతి ఆదివారం కానుక పోగు చేయమన్నాడు. అక్కడ నువ్వేంచి మంగళవారం వేసేస్తావు, బుధవారం వేసేస్తావు, గురువారం వేసేస్తావు, శుక్రవారం వేసేస్తావు, అవసరమైన శనివారం కూడా 7th డే ఇలా వేసేస్తావు, అవునా కదా? గ్రంథం చెప్పిందా లేదా? దీంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగిన తర్వాత, అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఏమి తెలియదు మనకు.
పాడేయడమే, చప్పట్లు కొట్టడమే, దబిడి దిబిడి కొట్టడమే, ఎవరికి పడితే వాళ్ళకి ఆరాధన చేసేయడమే. అదా దేవుడు కోరిన ఆరాధన కాదే? అవునా కాదా? తమ్ముడు ఉందా? ఎప్పుడు వేయాలి కానుక? నువ్వు బుధవారం ఎందుకు వేసావు? అవునా కాదా? గురువారం ఎందుకు వేస్తారు? అంతే కదా తమ్ముడు? నువ్వు అలా చూడదు తమ్ముడు, చూస్తే బలంగా చూడలేదు. అసలు ఎవరు ప్రవేశపెట్టారు క్రిస్మస్ అంటే? క్రీస్తు ప్రభు వారు బ్రతికిన రోజుల్లో అపోస్తలులకు ఏనాడు చెప్పలేదు మీరు నా పండుగలు వచ్చాయండి రాని, నా జన్మదినం చేయమని. మరణదినం కదా? ఈ రొట్టె ద్రాక్షారసం దీనినే చేయండి. నీకు అర్థం అవుతుందా? నా పుట్టినరోజు చేయమని ఎవరికి చెప్పలేదు. పుట్టినరోజు క్రిస్మస్ అంటే పుట్టినరోజు కదా. మళ్ళా మనం లూకాస్ వార్తలో అబ్బా రిఫరెన్స్ లేదు. నేడు లోకరక్షకుడు నేడు ఏమంటారు? దావీదు పట్టణమందు రక్షకుడు నేడు. నేడు అంటే ఏ నేడు తెలుసా? నేడు అంటే ఈ రోజు పుట్టాడా? నాడు పుట్టాను అనాలా? మనం అయితే నేడు, అక్కడ బైబుల్ ఉన్నది మార్చేస్తున్నాడు అండి అని అంటారు. లేకపోతే ఏది ఎక్కడ పుట్టాడు? టాబ్లెట్ పారాసెటమాల్ నీ దగ్గర ఉంది, ఎక్స్పైరీ చూసుకోవాలి కదా. ఎక్స్పైరీ అయిపోయింది, అది పారాసెటమాల్లే, పర్వాలేదు వేసేస్తానని చేస్తాం. అవునా కదా? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ వర్డ్, ఆ పదం ఎక్స్పైర్ అయింది, దాన్ని నువ్వు ఆడకూడదు. అది ఎవరు చెప్పారు? నీకా? గొల్లలకా? అవునా కదా? ఎవరు చెప్పారు? దూత వచ్చి వాళ్ళకి చెప్పింది. నీకెందుకు బాధ? అంతే కదా? నీకు చెప్పింది మాత్రం చేయడంలో చాలా ఆసక్తి చూపిస్తా. 100% చెప్పింది మాత్రం ఈవెన్ 1% ఆసక్తి కూడా చూపించాం మనం. ఇలా చెబితే నేను అందుకని చెప్పాను, మనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మీకు దండం, నేనంటే ఎవరు ఇష్టపడద్దు, అవసరం లేదు. గ్రంథాన్ని ఇష్టపడలేదు అనుకో, ఉంటుంది ఒకరోజు మనకి లెక్క చెప్పే రోజు మాత్రం ఒకటి ఉంటుంది. అప్పుడు ఇంత చెప్పాడు రా, పలానా ఊరు నుంచి వచ్చాడు ఆయన, పాపం రాత్రి మంచు చలిలో వచ్చాడు. ఇక్కడ స్థానికంగా ఉంటూ చిన్నప్పటి నుంచి మీ మధ్య దైవజనులు చెప్పి 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 వారు అలసిపోయి మీరు ఇక్కడ వచ్చి పడుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకొని. అవునా కదా? ఎందుకు ఈ బాధ? మాకు తప్పట్లేదు ఈ యుద్ధం. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఏనాడు కూడా ఇది ఒకవేళ ప్రాముఖ్యమైనది అంటే శిష్యులకు చెప్పాలా లేదా? వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఇది ప్రాముఖ్యమైనది అన్నప్పుడు దేవుడు ఆది కాండం నుంచి పరిచయం చేస్తూనే వస్తున్నాడు. నిజం చెప్తున్నా, ప్రారంభంలో తన సంకల్పాన్ని అంతటిని చెప్పి 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 ఇదొక్కటి దేవుడు మర్చిపోయాడంటారా? మీరు ఆలోచించండి ఒకసారి. పోనీ అపోస్తులు ఎక్కడైనా చెప్పారా? పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా చెప్పాడా? దేవుడు ఎక్కడైనా చెప్పాడా? యేసు ప్రభు వెళ్తా 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 నాయన నేను మర్చిపోయినది ఒకటి, ఇది మీరు చేయండి రా, నా పుట్టినరోజు చేయండి అని చెప్పాడా? పోనీ క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ పుట్టినరోజు చేసుకున్న సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఎవరైనా? పౌలు గారు పుట్టినరోజు చేసుకున్నాడు ఎప్పుడైనా? పేతురు గారు చేసుకున్నారా? యోహాన్ గారు చేసుకున్నారా? యోహాన్ గారు పేతురు గారు చేసుకున్నారా? శిష్యులు ఎవరైనా చేసుకున్నారా? పోనీ మోష గారు చేసుకున్నారా? యెషయా గారు చేసుకున్నారా? ఇర్మియా గారు చేసుకున్నారా? హబక్కూక్ గారు చేసుకున్నారా? మలాకి గారు ఏమైనా చేసుకున్నారా? నోవాహు గారు ఏమైనా చేశారా? తాత, మా తాతగారు కూడా ఏం చేయలేదు. మనం మాత్రం మంచిగా చేస్తాం కదా. అవును కదా? 1000 రూపాయలు తగలబెడతాం పుట్టినరోజుకి. మరి ఎందుకు చేయలేదు వీళ్ళు? ఇంకోటి చెప్తాను, హ్యాపీ బర్త్డే టు యూ అంటారు కదా. ఆ సాంగ్ వెనకాల ఏం చరిత్ర ఉందో తెలుసా? అది ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఎవరు దాని రచన ఎవరు రాశారో తెలుసా? చెప్తాను, వినండి, ఓకేనా? ముగిస్తాను ఇప్పుడు. పాత నిబంధనలో ఆది కాండం 40వ అధ్యాయంలో ఒకే ఒక చోట పండగ రోజు జరుపుకున్న రోజు మాత్రం ఉంది. అతను ఎవరు అని అంటే ఆది కాండం 40వ అధ్యాయం అన్యుడు. ఈయన ఎవరు అని అంటే ఫరో. 40లో 20. ఆ దినమున ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి అనే మాట ఇక్కడ ఉంది. యోసేపు ఏ పాపం చేయలేదు, అవునా కదా? పోతిఫరు భార్య
ప్రేరేపించిన పాపం చేయలేదప్పుడు జైల్లో వేశారు. దానికి ముందు ఓ భక్ష్యకారున్న పానదాయకుల అధిపతి, ఈ అధిపతులు కూడా జైల్లో ఉన్నారు. అప్పుడు వారు కల కాస్తే కలభావం చెప్తాడు యోసేపు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. పానదాయకుల నీ ఉద్యోగం మరలా నీకు ఇస్తారు అన్నాడు. ఈ కలభావం ఏంటంటే యోసేపు దగ్గరికి వెళ్తే నీ ఉద్యోగం మరలా నీకు ఇస్తాడు రాజు. భక్ష్యకారుల అధిపతి, నీకు శిరచ్ఛేదనం చేయబడతావు, నువ్వు చచ్చిపోతావు, రాజు నిన్ను చంపేస్తాడు అన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత అలాగే జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత యథావిధిగా జరిగింది. అప్పుడు పానదాయకుల అధిపతి గుర్తుకొచ్చింది. అప్పుడు ఈ ఫరో కల కాశాడు. ఈ కలభావం ఎవడో చెప్తాడు అంటే యోసేపు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాడు అన్నాడు. అవునా కాదా? చెప్పింది చెప్పినట్లుగా భక్ష్యకారుల అధిపతి తల తెగిపోయింది. పాత నిబంధనలో అన్యరాజు ఫరో, అన్యుల ఆచారం ఏంటి? బర్త్డే ఎవరి ఆచారం? అలాంటిది యేసు ప్రభుకు నువ్వు బర్త్డే చేస్తావా? ఇది అన్యుల ఆచారం కాదా? పాత నిబంధన అంతట్లో ఇది ఒకటే. క్రొత్త నిబంధనలో ఒకే ఒకటి ఉంది బ్రదర్. మత్తయి సువార్త 14 మత్తయి సువార్త 14 ఒకే ఒకటి, ఇంకా ఏమీ లేదు. ఎవరు ఇతను అంటే హేరోదు జన్మదినోత్సవం అందు అంటాడు ఇక్కడ. అవును, హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు ఇక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తెగిపోయింది. హేరోదు ఎవడు? యేసుక్రీస్తు నమ్ముకున్నవాడా? 2 జన్మదినాల్లో కూడా వధ జరిగింది. అవునా కదా? హత్య జరిగింది. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నాను ఆలోచించుకోండి ఒకసారి. క్రొత్త నిబంధనలో ఒక్కడే కనబడతాడు అన్యుడు, హేరోదు. పాత నిబంధనలో 40వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక్కడే కనబడతాడు ఫరో. వీళ్ళిద్దరు సంగతులు తప్ప, 2 సందర్భాలు తప్ప గ్రంథంలో ఇంకొకటి లేదు. నిజం చెప్తున్నాను. కనుక దేవుడికి తెలుసు, అందుకని చెప్పలేదు. క్రీస్తు ప్రభుకు తెలుసు, అందుకని చెప్పలేదు. శిష్యులకు తెలుసు, అందుకని చెప్పలేదు. ఆది క్రైస్తవ సంఘంలో ఏ ఒక్కరూ చేయలేదు, అందుకని క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా చేయదు. మీకు అర్థమవుతుందా? పండగ ఉంది. ఆ పండగ ఏంటంటే పులియని రొట్టె. పులిసిన రొట్టెతో వద్దు, పులిసిపోయిన రొట్టెలన్నీ కూడా పులిసిన దాంతో చేసేవి అన్ని ఏంటి? మనుషులు కల్పించిన పద్ధతులు సంఘంలో జొప్పించి చేసేవన్నీ. యేసుక్రీస్తు బ్రతికి ఉండి చనిపోయి మరణాంతరం పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళినంత వరకు కూడా ఈ పండుగలు ఎక్కడ లేవు. 100 ఏళ్ల వరకు లేదు, 200 సంవత్సరాల వరకు కూడా లేదు. ఫస్ట్ పరిచయం అయింది 354 క్రీస్తు శకం. అప్పుడు కూడా ఎక్కడ చేశారంటే రోమ నగరంలో ప్రారంభించబడిన పండగ ఇది. క్రిస్మస్ చేసుకుందాంరా అని. ఎప్పుడు? క్రీస్తు శకం 354వ సంవత్సరంలో. కాన్స్టాంటినోపుల్ అనేటువంటి వ్యక్తి 385వ సంవత్సరంలో ఫస్ట్ ఆంటియోచులో అనే నగరంలో జరిపించుకున్నాడు. ఆ తర్వాత రెండవసారి 379 క్రీస్తు శకం. నిజం చెప్తున్నా. అప్పుడు అన్యుల పండుగలు ఉండేవి. సూర్య భగవానుడి పండుగ, యూదుల పండుగ, దీపాల పండుగ, మరికొన్ని పండుగలు, ఇంకా రకరకాల పండుగ, అన్యుల పండుగలు, ఆచారాలు, ఏటేటా చేసే ఆచారాలు ఉండేవి. వాటిని అన్నిటిని కలిపి తీసుకొని వచ్చి అప్పుడు డిసెంబర్ 21న చేసేవారు క్రిస్మస్ని. ఎప్పుడు? రోజుకు మార్చి. అప్పుడు డిసెంబర్ 21న చేసేవారు. మీరు కానీ చరిత్ర చూస్తే మీకు కనబడుతుంది. మొదట్లో రోమాలో క్రిస్మస్ ఎప్పుడు చేసేవారు? రోమాలను ప్రారంభించారు కదా, డిసెంబర్ 21వ తేదీన జరుపుకునేవారు. కానీ అరేలియన్ అనేటువంటి రోమా చక్రవర్తి ఈ పండుగను డిసెంబర్ 25న మార్చడం జరిగింది. అరేలియన్ చక్రవర్తి డిసెంబర్ 25న ఈ పండుగను డిసెంబర్ 25న చేద్దామని మార్చడం జరిగింది. ఆ పండుగ కాస్త ఇప్పుడున్న క్రైస్తవులు క్రిస్మస్ గా డిసెంబర్ 25కి మార్చుకొని అంతా చేస్తున్నాం. మేము చేయట్లేదు, చేస్తున్నారు. అది క్రిస్మస్ తాలూకా చరిత్ర. ఇంకా చాలా ఉంది, మీకు చెప్పట్లేదు అవన్నీ. ఇప్పుడు ఏ పండుగ చేయాలి నువ్వు? క్రిస్మస్ క్రైస్తవుడువా? అసలు క్రిస్మస్ అనే పదం వాక్యానుసారమైనది కానప్పుడు నువ్వు అది చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకనే ఈ పులి అనే రొట్టెతో పండుగను ఆచరించేవాడు ఎవరంటే పరిశుద్ధుడు.
క్రీస్తు ఇంటి వారు మాత్రమే చేసేది పండగ పులియని రొట్టెతో. అందుకనే ప్రతి ఆదివారమున ప్రభు దినం పులియని రొట్టె. పులియనిది పులిసిపోయింది కాదు, దుష్టత్వం దుర్మార్గం పులిసిపోయింది. పులి అనేది క్రీస్తు దేహం, క్రీస్తు రక్తం శ్రేష్టమైనది, పవిత్రమైనది, శుద్ధమైనది. ఆ క్రీస్తు రక్తం మాంసానికి గుర్తుగా ఇవ్వబడింది రొట్టె, ద్రాక్షరసం. అది పండగ, ప్రతి ఆదివారమున చేసే పండగ. ఈ పండగను ఎంతమంది చేస్తున్నాం? ఖచ్చితంగా యథాతథంగా, అవునా కాదా? ఆలోచించండి. ఈ పండగ రోజు కొంతమంది ప్రభు వల్ల కూడా తీసుకోరు. బాప్తిసం తీసుకోకుండా ఎలా వెనక 20 సంవత్సరాలు వచ్చిన 5 సంవత్సరాల నుంచి వెనకాలే ఉంటారు. పండగలో జాయిన్ అవ్వండి, అంతే కదా. పండగలు జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలా? కడుక్కోవాలి. పండగ చేయాలంటే కడుక్కోవాలి. పండగ చేయాలంటే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వెళ్తాం కదా. మరి ఆత్మ సంబంధమైన పండగ చేయాలంటే ఏం చేయాలా? స్నానం చేయాలా? దేంతో? వాక్యంతో ఉతుక్కోవాలా, యేసు రక్తంతో పరిశుద్ధపరచబడాలా. అలా జరగైతే బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం తీసుకున్న వారే ప్రభు వాళ్ళ చేతులు పరిశుద్ధులు మాత్రమే చేసుకునే పండుగ అది, అవునా కదా? ఇన్ని ఉన్నాయండి, దీనికి చాలా ఉన్నాయి. కనుక దయచేసి మీరు గమనించండి. ఆత్మ సంబంధమైన పండుగ ఉంది, పులియని రొట్టె. నిష్కపటం, అవునా కదా? సత్యం, వీటితో చేసేది. యేసుక్రీస్తు వారు మనకు ఆదేశించింది ఇది. కనుక మనం ఇదే చేయాలి. పాత నిబంధన పండగ చేయొద్దు, క్రొత్త నిబంధన పండగ చేయి. పాత నిబంధన పండగ నీడ, నిజస్వరూపం యేసుక్రీస్తులో ఉంది. క్రీస్తు ఆదేశించిన పండగ చేస్తే మనం లేఖనానుసారమైనటువంటి సత్యవాక్యానుసారమైనటువంటి పరిశుద్ధులు, క్రైస్తవులు. లేకపోతే కాదు. అది మోషే ద్వారా అనుగ్రహించబడింది ధర్మశాస్త్రం, అవునా కాదా? ఇప్పుడు పట్టుకున్న క్రొత్త నిబంధన, ఈ దైవశాస్త్రం ఎవరి ద్వారా అనుభవించబడిందమ్మా? క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా ఇచ్చింది వదిలేసి మరలా, అవునా కాదా? ఎందుకు ఇవన్నీ? అవును, అన్యుల పండగ అది. క్రైస్తవులు చేసే పండగ పులియని రొట్టెతో పండగ చేయాల. అది నీడ, నిజంలోకి ఇంకా రాలేదు మనిషి. అర్థమైందా అండి? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.